దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. హబక్కూకు గ్రంథంలో నుండి 3వ అధ్యాయము. హబక్కూకు గ్రంథంలో నుండి 3వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఈరోజు మనం చూసుకుందాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన. యెహోవా, నిన్ను గూర్చి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. చాలు, ఈరోజు నీ 2 వచనాలు మనము తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఇక్కడ హబక్కూకు ఇక్కడ ప్రార్థన చేయడం బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, 2వ అధ్యాయం వరకు వచ్చేసరికి హబక్కూకు దేవునితో చాలా విషయాలు మాట్లాడడము, అలాగునే దేవుడు చాలా విషయాలు తెలియజేయడము, అలాగునే కొన్ని శ్రమలను గురించి అక్కడ దేవుడు హబక్కూకు ద్వారా ప్రకటించడము. అది ఇజ్రాయెల్ ప్రజల గురించే కావచ్చు, లేదనుకుంటే బబులోను రాజ్యం గురించే కావచ్చు. దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచాడు. అయితే 3వ అధ్యాయంకి వచ్చేసరికి ఇక్కడ కొంచెము ఆ పద్ధతి విధానం మారుతుంది. 2వ అధ్యాయం వరకేమో దేవుడు హబక్కూకుతో మాట్లాడడం మనం చూస్తాం, అలాగే హబక్కూకు దేవునితో మాట్లాడడం మనం చూస్తాం. లేదంటే కొన్ని శ్రమలు అక్కడ హబక్కూకు ఆ బబులోను రాజ్యం గురించి, కల్దీల గురించి మాట్లాడడం బైబిల్ మనం చూస్తాం. కానీ ఈ 3వ అధ్యాయంకి వచ్చేసరికి అక్కడ దేవునితో మాట్లాడడం కాదు, లేదంటే శ్రమల గురించి ప్రకటించడం కాదు, కానీ హబక్కూకు ఇక్కడ ప్రార్థన చేయడం బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ అందుకని చూడండి, 3వ అధ్యాయం చూస్తే కొంచెం 3 మారినట్టుగా మనకు అనిపిస్తుంది. మొదటి 2 అధ్యాయాలు చూస్తే మొత్తం ఏంటంటే శ్రమల గురించి, ఉగ్రత గురించి, జరగబోతున్నటువంటి భయంకరమైనటువంటి కార్యములను గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు హబక్కూకు ద్వారా. కానీ 3వ అధ్యాయంకి వచ్చేసరికి హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన మాత్రమే కాదు, కానీ వేరే విధానంలో ఆయనకు అర్థమైనటువంటి కార్యాలను బట్టి, అప్పటి వరకు దేవుడు హబక్కూకు బయలుపరిచినటువంటి కార్యాలను బట్టి హబక్కూకు ఇక్కడ ప్రార్థన చేయడం, అలాగనే దేవుని ఆ ప్రార్థన ద్వారా దేవుని కొన్ని విషయాలు అడగటం బైబిల్లో మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు మనం ఏం చూస్తామంటే 2వ అధ్యాయం వరకు ఏంటంటే దేవుడు ఏమేమి చేస్తానని చెప్పాడో అవన్నీ హబక్కూకు ద్వారా దేవుడు తెలియజేశాడు. కానీ ఇప్పుడు 3వ అధ్యాయంకి వచ్చేసరికి స్పెసిఫిక్గా మొదటి 2 వచనాలు మనం చూస్తే ఇక్కడ దేవుడు ఏం చేస్తానని చెప్పడం కాదు, ఇక్కడ దేవుడు ఏం చేస్తే బాగుండు అనేటువంటిది హబక్కూకు ఉన్నటువంటి ఆశని ప్రార్థన రూపంలో దేవునికి విన్నవించుకుంటున్నాడు హబక్కూకు. ఇప్పుడు యాక్చువల్గా బహుశా అనుకుంటే ఇది ఇక్కడ కేవలం ఇది ప్రార్థన మాత్రమే కాదు, బహుశా తర్వాత అంటే ఈ కార్యం జరిగిన తర్వాత చాలా కాలం తర్వాత బహుశా ఇజ్రాయెల్ ప్రజలు కూడా బహుశా ఈ కార్యాలను బహుశా పాట రూపంలో కూడా బహుశా పాడుకున్నారేమో. అందుకని బైబిల్ మనం చూస్తే అక్కడ చూడండి, వాద్యములతో పాడదగినది అన్న మాట మొదటి లైన్లో మనం చూస్తాం. అంటే బేసిక్గా అర్థం ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు కొన్ని మాటలు దేవునితో మాట్లాడుతున్నారు, లేదంటే కొన్ని ప్రార్థనలు చేశారు. కానీ బహుశా అనుకుంటాను తర్వాత కాలంలో బహుశా వాళ్ళు వెనక్కి తిరిగి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకునేటప్పుడు అవన్నింటినీ వాళ్ళు రివైండ్ చేసుకుంటూ ఆ రోజు వాళ్ళు చేసినటువంటి ప్రార్థన, వాళ్ళు దేవుని అడిగినటువంటి కార్యవతను వాటన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ బహుశా వాళ్ళు పాట రూపంలో కూడా దాన్ని పాడుతూ జ్ఞాపకం చేసుకుని ఉండాలి బహుశా. అందుకని స్పెసిఫిక్ ఇక్కడ పాట రూపంలో ఇక్కడ ఉన్నట్టుగా బైబిల్ మనం చూస్తాం. అందుకని వాయిద్యములతో పాడదగినది అన్న మాట చూస్తున్నాం మనం. అంటే హబక్కూకు ఒరిజినల్గా ప్రార్థన చేశాడు, కానీ బహుశా తర్వాత అదొక పాట రూపంలో కూడా బహుశా భక్తులు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పాడుకుంటూ బహుశా ఉండాలి. అందుకే మాట అది మాత్రం కాదు, కానీ బైబిల్లో అక్కడక్కడ మనం చూస్తే కనుక 3వ వచనంలో 9వ వచనం బ్రాకెట్లో చూడండి, సేల అన్న మాట మనం చూస్తాం. బేసిక్ సేల అన్న మాట ఏంటంటే దానికి మీనింగ్ ఏంటంటే మామూలుగా సంగీతపరంగా చూసుకుంటే ఏంటంటే జస్ట్ ఒక్క నిమిషం అక్కడ పాస్ చేయమని అర్థం. అంటే చూడండి, మ్యూజిక్లో నార్మల్గా ఏంటంటే వాయిస్తూ సడన్గా ఎక్కడో దగ్గర ఆపాల్సి ఉంటుంది. దానికి కొన్ని నోట్స్ ఉంటాయి, మ్యూజికల్ లాంగ్వేజ్లో కొన్ని నోట్స్ ఉంటాయి. అలాగే సేల అంటే కూడా వాయిద్యాల పరంగా చూసుకుంటే సడన్గా ఆపమని అర్థం, అదొక మీనింగు. ఇక 2వ మీనింగ్ ఏంటంటే అప్పటి వరకు ఏదైతే బహుశా వాళ్ళు పాడుతూ వచ్చారో ఆ పాడుతున్నటువంటి దాన్ని ఒక నిమిషం ఆగి వాళ్ళు పాడినటువంటి దాన్ని ఒకసారి మరలా లోతుగా ఆలోచిస్తూ ధ్యానిస్తూ దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాల్సిన సందర్భం వచ్చినప్పుడు అక్కడ సేల అన్నమాట బైబిల్లో ఉంటుంది. సేల బేసిక్ అర్థం ఏంటంటే ఆపి ఆలోచించుకోమని, లేదా ఆపి కాస్త వెయిట్ చేయమని అర్థం. అంటే బేసిక్ ఇది పాట రూపంలోనే ఆ రోజుల్లో బహుశా వాళ్ళు పాడి ఉండుంటారు తర్వాత కాలంలో. అందుకని బైబిల్ మనం మాట చూస్తున్నాం. అదే బైబిల్ మనం చూస్తే చూడండి, 2వ వచనంలో అక్కడ హబక్కూకు మాట్లాడుతూ యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను అన్నమాట అన్నాడు. నిన్ను గూర్చినటువంటి వార్త విని నేను భయపడుతున్నాను అంటున్నాడు. ఇప్పుడు చూడండి, అప్పటి వరకు హబక్కూకు 2వ అధ్యాయం వరకు మనం చూసుకుంటే హబక్కూకేమో
దేవుడు ఏమి చేయట్లేదేంటి అనేటువంటి ఒక ఆలోచనతోనే ఎదురు చూస్తా దేవుడు ఏదో ఒకటి చేయాలి అని ఒక రకంగా దేవుని తొందర పెట్టేలాగున్నా ఆయన దేవునితో మాట్లాడడం, ఎదురు చూడడం బైబిల్ మనం చూస్తాం. కానీ ఆ మొదటి 2 అధ్యాయాల్లో దేవుడు చాలా విషయాలు హబక్కూకు బయలుపరిచాడు, దేవుడు ఏమేమి చేస్తాడో. ఇప్పుడు చూడండి, అది ఒకసారి మనం ఆలోచన చేస్తే హబక్కూకు యొక్క సిచ్యువేషన్లో కనుక, హబక్కూకు యొక్క స్థానంలో కనుక మనం ముందు ఆలోచన చేస్తామనుకోండి, హబక్కూకు యాక్చువల్గా ఏమనుకుని ఎదురు చూస్తూ దేవుడిని అడిగాడు, ఏం ఆశపడ్డాడంటే, ఇంత ఇజ్రాయెల్ ప్రజలు దుర్మార్గంగా జీవిస్తున్నారు, ప్రభు నువ్వు ఏదో ఒకటి చేయాలి కదా అన్నట్టుగా ఆశపడుతూ ఎదురు చూశాడు. కానీ సడన్గా దేవుడు తాను ఏం ప్లాన్ చేశాడో, దేవుడు ఏం చేద్దాం అనుకున్నాడు, ఏం ఆల్రెడీ కార్యములు స్టార్ట్ చేశాడో తెలియజేసిన తర్వాత నేను అనుకున్న బహుశా హబక్కూకి ఆయన దేవుడు కార్యం చేస్తే బాగును అని ఆశపడి ఎదురు చూసినటువంటి దానికంటే విస్తారంగా, బలంగా, చాలా బెటర్గా దేవుడు కార్యంలో నేను స్టార్ట్ చేసేసాను అన్న విషయాన్ని దేవుడు హబక్కూకి బయలుపరిచాడు. ఇప్పుడు చూడ బహుశా అనుకుంటాను దేవుని గురించి అంతలాగిన, అంటే దేవుడు ఒక కార్యం జరిగించాలంటే, అంటే ఇజ్రాయేల్ దేశంలో కార్యం జరిగించాలంటే, అంటే వాళ్ళకి బుద్ధి చెప్పడం కావచ్చు, లేదా వాళ్ళకి సరి చేయడం అలాంటి కార్యాలు కావచ్చు, ఒక కార్యం ఒక చోట జరగాలంటే కొన్నిసార్లు దేవుడు తన సంకల్పమును బట్టి దీనికి సంబంధం లేనట్టుగా కనబడుతుంది, కానీ ఎక్కడో వేరే చోట కార్యం దేవుడు స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, నిజంగా నన్ను అడిగితే అది దేవుని యొక్క దేవుని యొక్క జ్ఞానం అంటాను, అది దేవుని యొక్క సామర్థ్యము. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే ఎక్కడైతే ప్రాబ్లం అని మనకు కనబడుతుందో అక్కడికి దేవుడు వచ్చేయాలి, అక్కడ దేవుడు కార్యం స్టార్ట్ చేయాలి, దేవుడు కార్యం స్టార్ట్ చేసినప్పుడు నాకు అది కనబడాలి, నాకు అర్థం అవ్వాలని మనం అనుకుంటాం. కానీ హబక్కూకు దేవుడు బయలుపరిచినప్పుడు దేవుడు ఏం చెప్తూ వచ్చాడంటే, నేను ఆల్రెడీ కార్యం స్టార్ట్ చేశాను, కాకపోతే నువ్వు అనుకున్న చోట, నువ్వు నివసిస్తున్న చోట కాదు, వేరే దేశంలో ఎక్కడ దూరంగా నేను ఎక్కడో కార్యం నేను ప్రారంభించాను. అక్కడ కార్యాలు కొన్ని జరుగుతూ వస్తున్నాయి, వేరే చోట, వేరే రాజ్యంలో. ఒక రాజ్యము, ఒక రాజు వేరే చోట అనేక రాజ్యాలను జయించుకుంటూ వస్తున్నాడు. ఒక రకంగా చూస్తే దీనికి దానికి పెద్ద సంబంధం లేదు అని మనం అనుకుంటాం, కానీ దేవుడు ఏం బయలుపరిచాడంటే దీనికి దానికి సంబంధము ఉంది. అసలు ఇంకో రకంగా చెప్పండి, దేవుడు ఎలా మాట్లాడుతుంటే, అసలు వీరికి బుద్ధి చెప్పడానికి అక్కడ ఒక రాజ్యంను నేను పురుకొల్పాను, ఆ రాజును పురుకొల్పాను, ఆ రాజు త్వరగానే వస్తున్నాడు అన్న విషయాన్ని దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు చూడండి, నిజంగా ఎలాగున్న దేవుని యొక్క కార్యముల గురించి నిజంగా లోతు కనుక ఆలోచన చేస్తే దేవుడు ఎంత భయంకరమైన వాడో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, బైబిల్లో కొన్నిసార్లు భయంకరమైన వాడు అన్నప్పుడు ఆయన చూస్తే భయపడిపోతామని కాదు, భయంకరమైన వాడు అన్నప్పుడు అర్థం ఏంటంటే ఆయన అంత బలంగా, అంత అద్భుతంగా, అంత ఉన్నతంగా బలమైనటువంటి కార్యములు చేసేటువంటి వాడు అని అర్థం. భయంకరుడు అన్న కనుక ఎక్కడైనా కనుక మీరు బైబిల్లో చదివారంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏదో అందరిని భయపెట్టేస్తాడు, ఆయన చూసి అందరూ భయపడిపోలేని కాదు బేసిక్ మీనింగ్. ఆయన భయంకరంగా అర్థం ఏంటి, ఆయన చేసే కార్యాలు అంత బలంగా, అంత భయంకరంగా ఉంటాయి, అంటే అంత ఉన్నతంగా ఉంటాయి. అంటే ఒకసారి మనం ఏదో దేవుడు చేస్తే బాగుని అనుకుంటాం, కానీ దేవుడు ఒరిజినల్గా ఆయన ఏం చేస్తున్నాడో బయలుపరిస్తే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా ఆయన సామర్థ్యం అర్థం చేసుకున్నప్పుడు ఓ రకంగా మనం దేవుని చాలా తక్కువ అంచనా వేసేమేమో అనేటువంటి భయం కూడా బహుశా మనకి కలగచ్చు. మన దేవుడు అంత ఉన్నతమైనటువంటి దేవుని గురించి బైబిల్లో మన ప్రసంగాల ద్వారా మనం ఏదైతే అర్థం చేసుకున్నామో దేవుడు అదేనేమని మనం అనుకుంటున్నాం. దేవుని గురించి మనకు అర్థమైంది చాలా తక్కువ, అర్థం చేసుకోవాల్సింది ఇంకా చాలానే ఉంది. అసలు ఇంకో రకంగా చెప్పాలంటే సృష్టికర్తని పరిపూర్ణంగా సృష్టి ఎప్పుడు అర్థం చేసుకోవడం సాధ్యమే కాదు. ఆయా సందర్భాలు ఎప్పుడో దేవుడు వాక్యం ద్వారానో అనేక రీతిలుగా దేవుడు తన్ను తాను బయలుపరుచుకుంటే మనకి బయలుపరచబడతాడు. మనం కొన్ని విషయాలు తెలుసుకుంటాం. మనం కొన్ని విషయాలు తెలుసుకున్నంత మాత్రం ఇంకను దేవుని గురించి నాకు సగమైన తెలిసిపోయింది అని అనుకోవడానికి వీలే లేదు. అందుకే నిజంగా దేవుని గురించి ఆలోచన చేస్తే ఆయన ఎంత ఉన్నతమైనటువంటి వాడో, ఎంత భయంకరమైనటువంటి వాడో, ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. మనం కొన్నిసార్లు ఏంటంటే దేవుని ఏంటంటే ఊరినే మనుషుల కంటే కొంచెం ఉన్నతంగా ఉన్నాడేమో దేవుడు అనుకుంటాం. దేవుడు మనుషుల కంటే ఉన్నతమైనటువంటి కాదు, చాలా చాలా గొప్పవాడు ఆయన. ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన జ్ఞానము, ఆయన ఆలోచన, ఆయన కార్యం జరిగించే విధానము అర్థం చేసుకుని అసలు మనకి నిజంగా చెప్పాలని చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఆయన అంతా శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు. ఏదైనా ఒక బలమైనటువంటి దాన్ని చూసామనుకోండి, ఆటోమేటిక్గా ఎంతో కొంత మనకు భయము వేస్తుంది. పెద్ద పెద్ద మిషనరీస్ చూసామనుకోండి, మనకు కొన్నిసార్లు భయం వేస్తుంది. ఆ మిషనరీస్ మనుషులు ఆపరేట్ చేస్తారు, కానీ ఇప్పుడు దాన్ని చూసినప్పుడు మనకు కొన్నిసార్లు భయం అనిపిస్తుంది. అప్పుడు ఒకసారి ఆలోచించండి, జస్ట్ మనిషి తయారు చేసినటువంటి పెద్ద పెద్ద మిషనరీసే కొన్నిసార్లు చూస్తే మన భయం వేస్తాయో. అప్పుడు ఆలోచించండి, దేవుడు ఇంత బ్రహ్మాండమైన సృష్టిని చేసినటువంటి దేవుడు ఇంకెంత భయంకరమైన వాడు మనం ఆలోచించాలి. దేవుడు నిజంగా అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా
దేవుని ఎడల గౌరవం పెరిగిపోద్ది మనకి. దేవుని కొన్నిసార్లు ఏంటంటే మనము మన స్థాయికి తగ్గించేస్తుంటాం. కొన్నిసార్లు మన స్థాయి తగ్గించేసి ఏంటంటే దేవుడితో నేను ఫ్రెండ్ లాగా ఉంటాను, దేవుడు నాకు ఫ్రెండ్. కొన్నిసార్లు ఈ రోజుల్లో చాలామంది చెప్తారు దేవుడి దగ్గర మనం ఫ్రీగా ఉండొచ్చు, సరదాగా ఉండొచ్చు, ఒక ఫ్రెండ్ అంటారు. కానీ నిజంగా దేవుడు అంటే నీకు అర్థమవుతుంది, నువ్వు అలా యాక్చువల్గా ట్రీట్ చెయ్యు. ఆయన క్లోజ్ ఉండడానికి ఇష్టపడతాడా అంటే క్లోజ్ ఉండడానికి ఇష్టపడతాడు. కానీ అలాగని ఏదో నువ్వు మనుషులతో వ్యవహరించినట్టుగా దేవునితో వ్యవహరిస్తూ నువ్వు అలా ప్రవర్తిస్తూ దేవుడు కూడా మనిషిలా అంటాడు అని కనుక ఒక మనిషి అనుకుంటే, లేదా బోధకుడు అనుకున్నా సరే, లేదా ఒక పాటలు నడిపించే ఒక వ్యక్తి అనుకున్నా సరే, అర్థం ఏంటంటే అతను ఇంకా యాక్చువల్గా దేవుడు ఎలా అంటాడు అర్థము కాలేదని అర్థం. అర్థమైతే మనిషి అలాగా ఒక విశ్వాసం అలా రియాక్ట్ అవనే అప్పుడు దేవుణ్ణి అంత అల్పంగా అంత సిల్లీగా మనం ఆలోచన చేయము యాక్చువల్గా. ఇక్కడ హబక్కూకు చూడండి ఒకసారి, దేశంలో ఆల్మోస్ట్ ఆల్ అందరూ అక్రమం చేస్తున్నారు, అందరూ దుర్మార్గంగా జీవిస్తున్నారు. హబక్కూకు ఒక్కడో రకంగా చెప్పండి నిజాయితీగా దేవుని కొరకు బ్రతుకుతున్నాడు. అలాంటి వ్యక్తి అంటే ఒక రకంగా చెప్పాలంటే అంత ఆత్మీయంగా ఉండేటువంటి వ్యక్తి. దేవుడే హబక్కూకుని మెచ్చుకుంటాడు ఒక రకంగా చెప్పాలంటే. హబక్కూకు ఎంతగా దేవుని యొక్క మనసుతో ఒక రకంగా నింపబడ్డాడంటే, దేవుని లాంటి ఆలోచన ఎంత ఎక్కువ ఉన్నాయంటే, ఇలాగ ఇజ్రాయెల్ ప్రజలు జీవిస్తుంటే దేవుడు ఏదో చేయాలి కదా అని దేవుడు చేయట్లేదేంటని ఎదురు చూసేటువంటి ఒక వ్యక్తి హబక్కూకు. అంటే మనుషులు చూసి సనుక్కుంటున్నాను కాదు, మనుషులందరూ ఇలా ఉన్నారని సనుక్కోవడం కాదు. సరే మనుషులందరూ ఇలా ఉన్నారు ఓకే, కానీ ఇంతకు దేవుడు ఏం చేస్తున్నాడు అని ఈ మనుషులతో నిండిపోయినటువంటి ప్రపంచంలో దేవుని గురించి ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ప్రాబ్లం ఏంటంటే ఆ టైంకి హబక్కూకు టైంకి ఏ ఒక్క మనిషి కూడా దేవుని గురించి ఆలోచన చేయట్లేదు. కానీ హబక్కూకు దేవుని గురించి ఆలోచన చేస్తున్నాడు. దేవుడు అంత పరిశుద్ధులైనప్పుడు, ఇలాంటి కార్యాలు జరుగుతున్నప్పుడు దేవుడు ఎందుకు చూస్తున్నాడు? దేవుడు యథార్థవంతుడైనప్పుడు, న్యాయవంతుడైనప్పుడు, న్యాయము తీర్చేటువంటి దేవుడు అనుకున్నప్పుడు, దేశంలో అన్యాయం జరుగుతుంటే దేవుడు న్యాయవంతుడు కాబట్టి మరి దేవుడు ఎందుకు న్యాయం తీర్చట్లేదు అని ఇలాగ ప్రతి సిట్యువేషన్ని కూడా, ప్రతి పరిస్థితిని దేవుని యొక్క స్వభావంతో అర్థం చేసిన ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఒక రకంగా తనకున్నటువంటి స్థాయిని బట్టి, తనకున్నటువంటి ఆత్మీయ జ్ఞానాన్ని బట్టి ప్రతి పరిస్థితిని దేవునిలాగా చూసే ప్రయత్నం చేశాడు. అందుకే కదా ప్రభు నువ్వేం చేయట్లేదేంటి అంటే అని అంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఏదో చేయాలి కదా ఈ సిచ్యువేషన్లో. దేవుడు అయినప్పుడు దేవుని యొక్క స్వభావం గురించి మనకి ఏదైతే అర్థమైందో, ఆయన నిజంగా ఆ స్వభావం గలవాడై ఉంటే ఈ పాటికి ఏదో చేయాలి కదా అని హబక్కూకు యొక్క ఆలోచన. కానీ ఆశ్చర్యం తెలుసా, ఎగ్జాక్ట్ హబక్కూకు లాగా దేవుడు కూడా ఆలోచించాడు. అందుకని హబక్కూకు దేవుడు అన్నాడు, హబక్కూకు నేను ఆల్రెడీ కార్యం స్టార్ట్ చేశాను కదా అంటున్నాడు. అంటే అర్థం ఒక రకంగా చెప్పాలంటే స్థాయిలో కొంచెం వ్యత్యాసం ఉంటుందేమో, కానీ దేవుడు ఒరిజినల్గా ఏదైతే చేస్తున్నాడో ఇజ్రాయేల్ ప్రజలను చూసి వాళ్ళ స్థితిగతులను బట్టి ఏ కార్యం అయితే వేరే దేశంలో దేవుడు స్టార్ట్ చేశాడో, ఏ మనసుతో దేవుడు ఉన్నాడో, ఎలాంటి ఆలోచనతో అయితే దేవుడు ఉన్నాడో ఇజ్రాయేల్ దేశాన్ని చూస్తున్నప్పుడు దాదాపుగా అలాంటి ఆలోచనే దేవుడు కూడా కలిగి ఉన్నాడు, హబక్కూకు కూడా కలిగి ఉన్నాడు. అంటే చెప్పండి హబక్కూకు రకంగా దేవుని లాంటి ఆలోచనతో ఉన్నాడని చెప్పచ్చు. అంత ఆత్మీయ ఉన్న తాత కూడా ఇంకను హబక్కూకి దేవునితో మాట్లాడిన తర్వాత, దేవుడు తన కొన్ని విషయాలు 2వ అధ్యాయం వరకు బయలుపరిచిన తర్వాత, దేవుని గురించి నూతనంగా ఆయన ప్రత్యేకత, ఆయన గొప్పతనం అర్థమైన తర్వాత అక్కడ బైబిల్లో మాట్లాడుతున్నాడు. ఆయన గురించి విన్నప్పుడు నాకు భయం పుడుతుంది అంటున్నాడు, భయపడుతున్నాను అంటున్నాడు. సో నిజంగా దేవుడు ఎలా ఉంటాడో ఒకసారి ఆలోచించాలి. దేవుడిని అంత ఎక్కువ తెలుసుకుంటామో అంతగా ఆయన మీద, ఆయనతో మనం అంత సన్నిహితంగా మెలగాలని ఆలోచన ఉంటుంది. అదే టైంలో అంతగా మనం ఆయన గౌరవాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా మనకి ఉంటుంది. దేవునితో నేను క్లోజ్గా ఉన్నాను చెప్పుకుంటూ ఆయనకు ఇవ్వాల్సిన ఘనతని, దేవునితో నేను క్లోజ్గా ఉన్నాను చెప్పుకుంటూ ఆయనకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వకపోతే కనుక అర్థం ఏంటంటే ఆ వ్యక్తికి దేవుడు సరిగ్గా అర్థము కాలేదని అర్థం. దేవుడిని దేవుడిగా అర్థం చేసుకోవాలి, కానీ దేవుని మనుషుల స్థాయిలో అర్థం చేసుకోవడము కాదు. దేవుడు మనుషుల స్థాయిలో రావడానికి ఇష్టపడతాడా? ఆ రకంగా ఆ స్థాయిలోకి వచ్చి మాట్లాడడానికి ఇష్టపడతాడా అంటే ఇష్టపడతాడు. అలా అని చెప్పేసి దేవుడిని మనిషి స్థాయికి తెచ్చడానికి అయితే వీలు లేదు. నీ దేవుడు ఎంత ఎక్కువ అర్థమవుతాడో, ఆయన అంత గొప్పవాడు నీకు అర్థమైనప్పుడు ఆయన గొప్పతనాన్ని తగ్గట్టుగా మనము ఆయన గౌరవించాలన్నటువంటి ఆలోచన బొసిగ్గా మనకి రావాలి. అలా ఇక్కడ హబక్కూకు వచ్చింది. అందుకని అంటున్నాడు, యెహోవా నిన్ను గూర్చిన వార్తని విని నేను భయపడుచున్నాను. ఎందుకని భయపడుతున్నాడు? ఏం విన్నాడు అంటే 2వ అధ్యాయం వరకు దేవుడు ఏదైతే బయలుపరిచి వచ్చాడో అవన్నీ విన్నప్పుడు భయం వేసింది హబక్కూకి. భయం అంటే వణిగిపోయి దూరంగా పారిపోయే భయం కాదు. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పవా. దేవుడు ఒకటి ప్లాన్ చేస్తే ఎంత దేవునికి ప్రపంచం మీద ఎంత కంట్రోల్ ఉంటుందా. ఇజ్రాయెల్ దేశంలో ఏదో బుద్ధి చెప్పమని నేను నా ప్రజలకు బుద్ధి చెప్పమనంటే దేవుడికి ఎంతగా ప్రపంచం మీద ఆయనకి పట్టుందంటే, ఎక్కడో ఒక బబులోను రాజ్యమును, ఒక రాజును ఆయన పురుకొల్పాడు. ఆయన ఒక్కొక్కటి జయించుకుంటూ వస్తున్నాడు, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు. దేవుడు నిజంగా ఎంత ప్లాన్ చేశాడు, ఎంత ఎగ్జాక్ట్గా ప్లాన్ చేసి ఎంత పర్ఫెక్ట్గా దేవుడు అనుకున్నటువంటి కార్యాలు జరుగుతూ వస్తున్నాయి. ఇక్కడ కార్యం ముగించబడాలంటే దేవుడు ఎక్కడో కార్యం స్టార్ట్ చేశాడు, ఒక్కొక్క రాజ్యాన్ని జయించుకుంటూ వస్తున్నాడు. గత వారం కూడా చెప్పని చూసారా, దేవుడు
బబులోను రాజు కనుక వేరే రాజ్యం జయించుకుంటూ వస్తున్నా సరే ఆ రాజ్యములు కూడా ఏదో బాధితులను కాదు, వాళ్ళు కూడా దేవుని యొక్క మాట వినకపోవడం బట్టే బబులోను రాజ్యం ద్వారా వాళ్ళకి బుద్ధి చెప్తూ వస్తున్నాడు. అంటే ఓ రకంగా చెప్పండి, బబులోను రాజ్యము ఏ రాజ్యం జయించుకుంటూ వస్తున్నాడో ఆ రాజ్యం అన్నిటికీ కూడా దేవుడు బబులోను రాజు ద్వారా బుద్ధి చెప్పే ప్రయత్నమే దేవుడు చేస్తున్నాడు. కథ చూస్తే ఫైనల్గా బబులోను రాజ్యాన్ని కూడా బుద్ధి చెప్తా అంటున్నాడు. ఇప్పుడు చూడండి, అవన్నీ ఆలోచించినప్పుడు నేను హబ్బక్కుకి మనసులో ఇవన్నీ కార్యాలు నిండిపోయినప్పుడు ఆయన ఓ రకంగా చెప్పండి ఆయన అర్థం చేసుకోగలిగే సామర్థ్యంకు మించినటువంటి విషయాలను దేవుడు హబ్బక్కుకి బయలుపరిచాడు. ఏదైనా హబ్బక్కుకు ఆ మాట మాడుతూ నాకు భయం వేస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అలా మారుతూ అదన అన్నారు. చూడండి, యెహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యము నూతన పరచం. ఇక్కడ చూడండి, ఇక్కడ హబ్బక్కుకు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ అసలు ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు అంటే 2 వరకు చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాడు కదా హబ్బక్కుకు. చాలా విషయాలు దేవుడు ఏం చేయట్లేదు ఏంటి అన్నట్టుగా స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత కొంచెం అర్థమైనప్పుడు దేవుడు ఏదో చేస్తున్నాడు అనే విషయం కొంచెం అర్థమైంది. ఇప్పుడు మొమెంట్కి వచ్చేసరికి ఏమర్థమైందంటే ఇంకా దేవుని గురించి నేను మాట్లాడడానికంటే ఇంకేమీ లేదన్న విషయం ఒక క్లారిటీ వచ్చింది. అదే 2వ అధ్యాయం లాస్ట్లో మనం చూసుకున్నాం గత వారం. హబ్బక్కుకు దేవుడితో చాలా డౌట్లు అడిగాడు, చాలా విషయాలు దేవుడి గురించి సందేహాలు ఉన్నవన్నీ దేవుడిని అడిగాడు. దేవుడు కూడా చాలా విషయాలు బయలుపరిచాడు. ఇప్పుడు బయలుపరిచిన తర్వాత హబ్బక్కుకు ఏమర్థమైందంటే ఇంకా మనం మాట్లాడాల్సిన అవసరం మనకి లేదు. నాకు ఏవో డౌట్స్ ఉన్నాయో వాటన్నింటినీ దేవుడు ఆల్మోస్ట్ క్లారిఫై చేశాడు. నాకు అన్ని విషయాలు దేవుని గురించి పూర్తి అర్థం కాకపోవచ్చు, కానీ చాలా వరకు దేవుడు నాకు క్లారిఫై చేశాడు. కాబట్టి ఈ మూమెంట్కి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ క్లారిటీని బట్టి నేను ఇంకా మాట్లాడడం అనవసరం. నేను ఇంకేదో తెలుసుకోవాలని దేవుని డౌట్స్ అడగడం కంటే, ప్రశ్నలు రైజ్ చేయడం కంటే దేవుడు నాకు ఏ విషయాలు అయితే బయలుపరిచాడో వాటిని బట్టి ఇప్పుడు ఒక విశ్వాసగా లేదా ఒక ప్రవక్తగా నేనేం చేయాలో అది చేస్తే బాగుంటుంది అని తన బాధ్యత గుర్తొచ్చింది. ఇంకా ఇప్పుడు చూడండి, అది ఇంపార్టెంట్. ఎంతసేపు దేవుడు ఏం చేయట్లేదేంటి, లేదా మనుషులు ఏంటి ఎలా ఉన్నారు, దేవుడు ఏం చేయట్లేదేంటి అని ఎంతసేపు దేవుని గురించో మనుషుల గురించో మాట్లాడమే కాదు, చాలా విషయాలు దేవుడు ఒక కొలిక్కి తీసుకొచ్చి ఒక అండర్స్టాండింగ్ ఇచ్చిన తర్వాత హబ్బక్కుకి ఇప్పుడు హబ్బక్కుకు వెంటనే ప్రార్థించడం స్టార్ట్ చేశాడు. అంటే ఇప్పుడు మనుషులు ఏంటో అర్థమైంది, ప్రపంచంలో కార్యం ఎందుకు జరుగుతూనే అర్థమైంది, బబులోను రాజు బయలుదేరి ఎందుకు వస్తాడో అర్థమైంది. ఇవన్నీ అర్థమైన తర్వాత ఇప్పుడు నాకు అనిపించింది ఇంకా నేను ఇప్పుడు కావాల్సింది నాకు ఇంకా వేరే కొత్త విషయాలు తెలుసుకోవడం కాదు, దేవుడు నాకు చెప్పినటువంటి దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు బట్టి ఇప్పుడు నేను ప్రార్థించడం అవసరం అని అర్థమైంది. దాన్ని బట్టి ఇప్పుడు ప్రార్థించడం స్టార్ట్ చేశాడు. అలా ప్రార్థించడం స్టార్ట్ చేస్తే ఏమన్నాడంటే, యెహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము. ఇక్కడ దేవుని యొక్క కార్యములను గురించి మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క కార్యము గురించి సంవత్సరములు జరుగుచుండగా అంటున్నాడు. ఇప్పుడు అంటే సంవత్సరంలో జరుగుచుండ అర్థం ఏంటంటే ఇప్పుడు దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచినటువంటి ఆ మూమెంట్ నుంచి ఇక ముందు జరగబోతున్న కార్యాల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ దేవుడు యాక్చువల్గా ఇజ్రాయెల్ ప్రజల గురించి ఏం మాట్లాడుతున్నాడు, నేను వీరిని శిక్షించడానికి నేను బబులోను రాజు నేను పురుకొలిపని చెప్పాడు కదా. ఇప్పుడు దాన్ని బట్టి ఇప్పుడు ఏమన్నాడంటే అయితే పనిష్మెంట్ వచ్చేస్తుంది అనుకోని ఇంకా సైలెంట్గా కూర్చోకుండా ఆ సందర్భంలో కూడా ఒక మంచి విశ్వాసి, జ్ఞానం కలిగినటువంటి విశ్వాసి, దేవుణ్ణి నిజంగా అర్థం చేసుకున్న విశ్వాసి ఏం చేయాలో ఎగ్జాక్ట్గా అదే హబ్బక్కు ఇక్కడ చేస్తున్నాడు. అన్నాడు, ప్రభు నువ్వు ఏదైతే నువ్వు డిసైడ్ అయ్యో ఒకటి చేస్తాను, నువ్వు డిసైడ్ అయ్యో ఓకే నువ్వు చేసుకుంటే వెళ్ళు. కాకపోతే ఇక్కడ హబ్బక్కు ఒక రిక్వెస్ట్ ఏంటంటే దేవునికి ఏమైనా ప్రార్థన చేస్తానంటే, ప్రభు నువ్వు బయలుపరిచిన గడియ నుండి నువ్వు చాలా కార్యాలు జరుగుతూ వస్తాయి కదా, కొంతకాలం పడుతుంది అని నువ్వు చెప్పావు కదా, అది ఆలస్యమైనా సరే ఖచ్చితంగా వస్తుందని నువ్వు చెప్పావు. కాబట్టి ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం, చాలా సంవత్సరాలు ఇంకా జరగబోతుంది, మేము చాలా చూడబోతున్నాం, చాలా గొప్ప మార్పులు రాబోతున్నాయి మా దేశంలో అని అవన్నీ అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు అంటున్నాడు, ప్రభువా అయితే ఇక్కడ నుండి నువ్వు చేస్తున్న కార్యాలు ఏవైతే ఆయా సందర్భాల్లో నువ్వేం చేస్తావు ఉండాలంటే నువ్వేం చేస్తావు చెప్పేసావు, నువ్వు ఏం చేయబోతున్నావు చెప్పేసావు. అల్టిమేట్గా నీ గురి ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలకు బుద్ధి చెప్పాలి, అది నీ గురి, అది నాకు బయలుపరిచేసావు ఆల్రెడీ. కానీ ఆ కార్యం జరిగే వరకు లేదా ఆ కార్యం జరుగుతున్నప్పుడు కూడా హబ్బక్కు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభు సంవత్సరాలు గడుస్తుండగా నువ్వేం చేయాలంటే నీ కార్యములను నూతన పరచు అంటున్నాడు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, నీ కార్యములు నూతన పరచు. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే నూతన పరచు అంటున్నాడు. ఒక నూతన పరచు అన్న మాట బేసిక్గా అర్థం ఏంటంటే దాదాపుగా ఒక మనిషి చనిపోయినటువంటి స్టేజ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ వ్యక్తిని బ్రతికించడానికి ప్రయత్నం చేస్తాం చూసారు, దాన్ని ఇంగ్లీష్ రివైవ్ అంటారు. అంటే దాదాపుగా చనిపోతున్నాడు కానీ రివైవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, బతికించే ప్రయత్నము చేస్తున్నారు. ఎగ్జాక్ట్ అలాంటి పదం ఇంగ్లీష్ బైబిల్ కూడా వచ్చింది ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ ప్రజల యొక్క స్థితి బేసిక్ ఏంటంటే మొదటి అధ్యాయం 2 అధ్యాయాలు మనం చూస్తే దేవుడు పెద్దగా ఏమీ చేయట్లేదు, దేవుడు దృష్టి ఉంచట్లేదు అనే కదా హబ్బక్కు కనుక్కొని స్టార్ట్ చేశాడు. మొదటి అధ్యాయంలో స్టార్ట్ చేశాడు. దేవుని యొక్క కార్యములు వీళ్ళు చూసి, దేవుని యొక్క కార్యాలు వీళ్ళు అనుభవించి చాలా కాలం అయిపోయినట్టుగా అనిపిస్తుంది హబ్బక్కుకి. ఓ రకంగా నిజమే అయిపోయినట్టుగా హబ్బక్కు కనిపించడమే కాదు, నిజంగానే
ఓ రంగా చెప్పాలంటే వీళ్ళు ఏదో ఆచారాలు అయితే భక్తిపరంగా చేసుకుంటూ వెళ్తున్నారేమో కానీ దేవుడు చాలా చురుగ్గా, దేవుడు చాలా బలముగా, యాక్టివ్గా వాళ్ళ లైఫ్లో కార్యములు చేయడం వాళ్ళు అనుభవించి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు చూడండి, అది చాలా ఇంపార్టెంట్. ఇది ఆత్మీయ స్థితి కోసం మాట్లాడుతున్నాను నేను, దేవునితో మనకున్న ఇంటరాక్షన్ కోసం, సహవాసం కోసం మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు హబ్బకుకు ఏమైనా ప్రార్థన చేసిన, ప్రభు సంవత్సరాలు జరుగుతూ ఉండగా నీ కార్యాలు నూతనపరచు. అంటే వరగా ఏమన్నాడంటే, ప్రభు మేము నీ ప్రజలము, నువ్వు మా దేవుడవి. ప్రాబ్లం ఏమొచ్చిందంటే, నువ్వు మాకు చాలా దూరంగా ఉన్న ఫీలింగ్ మాకు వస్తుంది. అది కారణం బహుశా నువ్వు కాకపోవచ్చు, మనుషులుగా మేమై ఉండొచ్చు. కానీ ఇంక నువ్వు బేసిక్గా నీ కార్యములు మేము రుచి చూసి, నువ్వు చేస్తున్న కార్యాలు మేము కళ్ళారా చూసి చాలా కాలం అయిపోయింది. అందుకని ఇప్పుడు నువ్వు కొత్తగా మళ్ళీ కొంచెం కార్యాలను నూతనపరచు, స్టార్ట్ చేయని చెప్తున్నాడు. అంటే బేసిక్ ఇక్కడ అర్థం ఏంటి? ఏదో ఒక కార్యం, ప్రభు మాకు లోటు ఉంది, లోటు తీర్చాను కాదు, జనరల్గానే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. చూసారా? అంటే బేసిక్ హబ్బకుకు ఏం నమ్ముతున్నాడంటే, దేవుడు మనుషుల యొక్క జీవితంలో చురుగ్గా కార్యములు జరిగిస్తూ వస్తాడంటువంటిది హబ్బకుకు ఉన్నటువంటి ఒక ఆలోచన. అది వాస్తవ సత్యమే. కానీ ఇప్పుడు హబ్బకుకు ఏంటంటే, హబ్బకుకు ఏమర్థమైందంటే, చాలా కాలం నుండి దేవుడు అసలు మా జీవితంలో, మా దేశంలో, మా ప్రజల యొక్క జీవితంలో పెద్దగా బలంగా కార్యములు జరిగిస్తున్నట్టుగా మాకేం అనిపించట్లేదు అనేటువంటి ఫీలింగ్ హబ్బకుకు వచ్చింది. అందుకనే ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు ఆ ఫీలింగ్ వచ్చింది? అలాంటి ఫీలింగ్ రావడం కరెక్టా, మంచి వాక్యానుసారమా కాదా అంటే, అలాంటి ఫీలింగ్ రావడం వాక్యానుసారం అంటాను నేనైతే. ఎందుకో తెలుసా? ఎందుకంటే దేవుడు నార్మల్గా, దేవుడు నేను చాలాసార్లు మధ్యన చెప్తున్నట్టుగా, దేవుడి ప్రపంచానికి దూరంగా, ప్రపంచానికి రిమోట్గా ఏమి దేవుడు లేడు. అంటే ఈ ప్రపంచంతో సంబంధం పెట్టుకోకుండా దేవుడు ఏమి ఎక్కడో మూలన కూర్చొని లేడు. దేవుడు ఈ ప్రపంచం మీద దేవుని యొక్క దృష్టి ఉంది. తెలుసా? దేవుడు ఎప్పుడూ కూడా 24 గంటలు, అంటే మన భాషలో చెప్పండి, 24 గంటలు దేవుడు మన గురించి యాక్చువల్గా ఆలోచిస్తాడు. ఈ దేశం మీద దేవుని యొక్క దృష్టి యాక్చువల్గా ఉంది. దేవుడు ఆయన కొన్ని మంచి కార్యములు చేయాలని, ఆయన ప్రేమను కనపరుచుకొని దేవుడు ఎప్పుడు యాక్టివ్గా ఈ భూమి మీద తన యొక్క దృష్టిని ఇస్తాడు. దేవుడికి ఏంటంటే, వీలైన అన్ని కార్యములు అవకాశం ఉన్నంత వరకు దేవుడు ఏదో ఒక క్రియల ద్వారా, మంచితనము ద్వారా తన ప్రజల జీవితంలో యాక్టివ్గా పనిచేయాలని దేవుడు అనుకుంటాడు. తెలుసా? దేవుడు అనుకుంటాడు. అది దేవుని యొక్క స్వభావం, తెలుసు అది. కానీ ప్రాబ్లం ఏంటంటే, కొన్నిసార్లు మన లైఫ్లో లేదా మన కుటుంబం లైఫ్లో కొన్నిసార్లు దేవుడు పెద్దగా ఏం పని చేయట్లేదు అంటే మనకు అనిపిస్తుంది. అంటే ఎలా అనిపిస్తుంది అంటే, ఏదో మనం అంటే కొన్నిసార్లు భక్తి జీవితం, విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందంటే, ఏదో చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం, ఏదో ప్రార్థన చేస్తున్నాం, ఇంకేవో కార్యాలు చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, కానీ పెద్దగా దేవుని ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఫీలింగు, దేవుని యొక్క దృష్టి నీ మీద నిజంగా ఉందన్నటువంటి ఒక భావన, ఎక్స్పీరియన్స్ లేకుండానే బతికేస్తుంటాం చాలాసార్లు. అంటే రకంగా చెప్పాలంటే ఆత్మీయ జీవితం అంటే మెకానికల్గా మారిపోతుంది. అంటే ఒక యంత్రంలాగా ఊరినే స్విచ్ ఆన్ చేసాం, టక్క 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 దాని పని చేసుకెళ్ళిపోద్ది అలాగా. కానీ బేసిక్గా మనుషులుగా మనం మిషన్లు కాదు కదా. మనకి దేవుడు మన దేవునితో సహవాసం చేయగలిగేటువంటి ఆ సామర్థ్యాన్ని, శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు కదా. మన ఊరు ఎంతసేపు చర్చకొచ్చి నేను పాటలు పాడేశాను దేవుని కోసం, నేను వాక్యం వినేశాను, అది దేవుని యొక్క మాటను, దేవుని యొక్క స్వరం నమ్ముతున్నాను, వెళ్ళిపోతున్నాను. అది కాదు ఆత్మీయ జీవితం. అది కాదు యాక్చువల్గా ఆత్మీయ జీవితం. అంతకంటే లోతైనటువంటిది తెలుసా? ఆత్మీయ జీవితం అనేటువంటిది ఈ పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా లిటరల్గా నువ్వు దేవుణ్ణి ఫ్రెష్గా అనుభవించటం, దేవుణ్ణి నూతనంగా ఎక్స్పీరియన్స్ అంటే ఆత్మీయ జీవితం అది. ఎందుకంటే దేవుడు యాక్చువల్ అలా ఉండకి ఇష్టపడుతున్నాడు. అందుకని దేవుడు ఏమన్నా మత్తయి సువార్త 18 దేవుడు ఏమన్నాడు? ఎక్కడైతే 2-3 నా నామంను కూడా ఏకివేస్తారో అక్కడ నేను వారి మధ్యన ఉంటానన్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఎక్కడైతే 2-3 కూడి ఏకివేస్తారో అక్కడ దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు 2-3 అనుకొని కూడుకున్నప్పుడు అక్కడ నేను వస్తాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? అక్కడ వారిపైన దేవుని యొక్క దృష్టి ఉంది. అంటే అర్థం ఏంటి? అక్కడ దేవుడు అలాంటి వారి మధ్యన ఉండడానికి, దేవుడు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి, అలాంటి వారితో పాటుగా దేవుడు కూడా వచ్చి ఏకీభవించడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. అది ఆయన చెప్పేశాడన్నమాట, యేసు ప్రభు చెప్పేశారన్నమాట. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడు మనుషుల యొక్క కార్యముల్లో, మనుషుల యొక్క లైఫ్లో దేవుడు చాలా చురుగ్గానే ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టపడుతున్నాడు, ఇన్వాల్వ్ అవుతున్నాడు కూడా. కానీ కొన్నిసార్లు మన భక్తి జీవితం ఎలా ఉంటుందంటే, అంత మెకానికల్గానే మనకు ఉంటుంది కొన్నిసార్లు. అంటే ఏంటంటే చేయాలి కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, చేస్తున్నందుకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కానీ నిజంగా దేవుని మనం ఫ్రెష్గా అనుభవించామా అనేటువంటిది ఆలోచించుకోవాలి. అది ఆలోచించుకోవాలి.
ఎందుకంటే బైబిల్లో కీర్తన చాలాసార్లు దేవుని సన్నిధి కోసం చెప్పని చూసారా, వాళ్ళు భక్తులు, దావీదు గారి అందరు భక్తులు దేవుని సన్నిధిలో వాళ్ళ ప్రాణం సేదతీరడం గురించి వాళ్ళు మాట్లాడతారు. అంటే అర్థం ఏంటి, వాళ్ళకి ఏదో దేవుని దగ్గరికి వచ్చినంత వాళ్ళు కొంచెం రిలాక్స్ అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది. వాళ్ళకు భారం అంతా పోయినటువంటి ఒక ఫీలింగ్ వాళ్ళకి దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళకి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఫ్రెష్గా దేవుణ్ణి అనుభవిస్తున్నారు కాబట్టి. ఇంతకుముందు లేనటువంటి ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం అనేటువంటిది దేవుని దగ్గరికి వచ్చాక వాళ్ళకి కలిగింది. అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో వాళ్ళు చురుగ్గా అనుభవిస్తూ వచ్చారు. ఏదో రీతిలో ఖచ్చితంగా దేవుణ్ణి వాళ్ళు అనుభవించే ప్రయత్నం చేశారు. దేవుడు కూడా అనుభవాన్ని వాళ్ళకి ఇచ్చాడు. అందుకే బైబిల్లో కూడా మరో చోట చూస్తే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అని బైబిల్లో ఉంది. రుచి చూసి తెలుసుకో. ఆ తర్వాత నువ్వు రుచి చూసావు కదా, ఆ రుచిని బట్టి నీకు ఉన్నటువంటి చిన్న అనుభవాన్ని బట్టి, దేవుడిచ్చిన చిన్న అనుభవాన్ని బట్టి ఆయన ఆశ్రయించి చూడు, నువ్వు ధన్యుడు అవుతావు. అంటే మొదటి మెట్టు ఎవరు వేస్తారు? దేవుడే ఫస్ట్ ఎంతో కొంత మంచి నీకు చూపిస్తున్నాడు. నేనేంటో నీకు అర్థం అవ్వాలి కదా, నన్ను నమ్మాలంటే నేనేంటో నీకు అర్థం అవ్వాలి కాబట్టి ఇదిగో నేనేంటో నా మంచితనం ఏంటో చూడు అని దేవుడు రుచి చూపిస్తున్నాడు. అది చూసిన తర్వాత అది నిజంగా నీకు అర్థమైతే ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు నన్ను ఆశ్రయించు, నువ్వు ధన్యుడుగా మారుతావు దేవుడు చెప్తున్నాడు. అలా దేవుడు తన మంచితనాన్ని రుచి చూపించే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి, దేవుడు చాలా యాక్టివ్గానే మన మధ్యన పనిచేయడం దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టిన ఆత్మీయ జీవితంలో నీకు దేవుని వల్ల వచ్చేటువంటి తృప్తి నీకు రావాలంటే, నీ భక్తి జీవితానికి తృప్తిని ఇవ్వాలంటే, నీకు ఆ తృప్తి ఉంటుందో లేదో నెతుక్కో, ఆలోచించుకో, పరిశీలించుకో, పరీక్షించుకోనిసార్లు. ఎందుకని జస్ట్ మెకానికల్ చర్చికి వెళ్తున్నాను, అక్కడ కార్యాలన్నీ జరుగుతుంటే యాక్టివ్గా ఇన్వాల్వ్ అయిపోతున్నాను, వచ్చేస్తున్నాను. నువ్వు యాక్టివ్గా ఉండడం మాత్రం ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ నీ లైఫ్లో దేవుడు యాక్టివ్గా ఉన్నాడా, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు చురుగ్గుండ మాత్రం ఇంపార్టెంట్ కాదు, దేవుడు నీ లైఫ్లో చురుగ్గా ఉన్నట్టుగా నీకు తెలుస్తుందా, అది ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్ తెలుసా. ఎప్పుడైతే నువ్వు అసలు అది పరిశీలించుకోవట్లేదో అర్థం ఏంటంటే నువ్వు పెద్దగా అసలు దేవుని గురించి పెద్దగా నువ్వు ఆలోచన చేయట్లేదు. అంటే దేవుడు మన స్థితిగతుల్లో ఇన్వాల్వ్ అవుతాడంటే నమ్మకం కూడా నీకు బేసిక్గా లేదు. కానీ యాక్చువల్ దేవుడైతే ఇన్వాల్వ్ అవుతాడు, కానీ నీకు ఆ విషయం నీకు నమ్మకమే లేదు. అందుకని బైబిల్ మీరు చూడండి, గిద్యోను దేవుడు వచ్చి బయలుపరుచుకొని పరాక్రమ బలాఢ్యుడు అని దేవుడు నీకు తోడై ఉన్నాడు అనగానే వెంటనే గిద్యోను ఏమన్నాడు, దేవుడు కనుక మాకు తోడుగా ఉంటే మాకెందుకు ఈ పరిస్థితులు, మా పూర్వీకులు ఏవైతే అద్భుతాలు దేవుడు చేస్తానని చెప్పారు అవన్నీ ఎక్కడా అంటున్నాడు. ఒకసారి అంటే ఏంటి, ఇప్పుడు ఒకసారి గిద్యోను యొక్క లైఫ్ ఏంటో నిజంగా ఆయన ఒక రకంగా భయపడుతున్నాడు, దీనస్థితిలో ఉన్నాడు, అంతగా విశ్వాసం లేడు. కానీ ఈవెన్ అలాంటి స్థితిలో అంటే పెద్దగా దేవునికి అనుకూలంగా అంతగా లేనప్పుడు కూడా కొంచెం అపనమ్మకం లాంటి స్థితి గిద్యోనికి ఒకవేళ ఉన్నప్పుడు కూడా ఇంక నువ్వు దేవుని గురించి ఆయనకు ఉన్నటువంటి ఒక అవగాహన, అభిప్రాయం ఏంటి తెలుసా, దేవుడు యాక్టివ్ కార్యాలు జరిగిస్తాడు. దేవుని దూత చేయమంటున్నాడు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అంటున్నావు, అంటే దేవుడు నీతో పాటు ఉన్నాడు అంటున్నావు. ఇప్పుడు నన్ను గిద్యోనికి వచ్చి ఆలోచన, దేవుడు నిజంగా నాతో పాటు ఉంటే మరి దేవుడు కార్యాలు ఏవి మాకేం కనబట్టలేదు కదా అంటున్నాడు. అంటే అర్థం ఏంటి, గిద్యోనికి ఉన్నటువంటి ఒక సీరియస్గా ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటి, బలమైన అభిప్రాయం ఏంటంటే దేవుడు ఉంటే కార్యాలు జరుగుతాయి కదా అన్నది అభిప్రాయం. దేవుడు ఉండే కార్యాలు చేయకుండా ఉండడు, దేవుడు ఉండడం ఖచ్చితంగా జరగాలి కదా, మా కళ్ళకి క్లియర్ కనబడాలి కదా కార్యాలు. అవి లేవు కాబట్టి దేవుడు మాతో ఉన్నాడు, నువ్వెలాగంటున్నావు అన్నట్టుగా దేవుని దూతతో లేదు దేవునితో గిద్యోను మాట్లాడుతున్నాడు. అంటే గిద్యోనికి ఉన్న అభిప్రాయం ఏంటంటే దేవుడు ఉన్న చోట ఖచ్చితంగా కార్యాలు దేవుడు ఉన్నప్పుడు ఆయన తన ఉనికిని బయలుపరుచుకుంటాడు, దాన్ని మనుషులు ఎక్స్పీరియన్స్ చేస్తారంటే నమ్మకం. ఇప్పుడు ఒకసారి గిద్యోనులాగా కనుక మనం ఆలోచన చేస్తాం అనుకోండి, చర్చకు వచ్చినప్పుడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమ్మ కొడుకుంటారు అక్కడ ఉంటాను చెప్పినప్పుడు దేవుడికి నిజంగా ఉంటే నేను ఎందుకు అనుభవించట్లేదని ఎప్పుడన్నా ఆలోచించుకున్నాం మనం. అందుకని ఆత్మీయ జీవితం అంటే ముఖ్యంగా దేవుని విషయాలకు వచ్చేసరికి మనం ఈ విషయాలు సీరియస్గా ముఖ్యంగా దేవునితో సహవాసం అనేటువంటిది సీరియస్గా తీసుకోవాలి. లేదనుకోండి ఏమవుతుంది తెలుసా, నీ భక్తి జీవితం అనేటువంటిది ఊరినే ఒక మెకానికల్గా గడిచిపోతుంటుంది. అప్పుడు బేసిక్గా నీకు నీ భక్తి జీవితంలో నీకు తృప్తి అనేది బేసిక్గా రాదు. అప్పుడు ఆటోమేటిక్ నీకు ప్రతిదీ నీకు భారంగా అనిపిస్తుంది తెలుసా. ఏదో దేవుని కోసం నువ్వేదో చేస్తానన్న ఫీలింగ్ నీకు వస్తుంటుంది. దేవుని కోసం నేను చర్చికి వెళ్ళాలి, దేవుని కోసం నేను ప్రార్థన చేయాలి, దేవుని కోసం నేను దేవునికి ఇవ్వాలి, ఇంకేదో చేయాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి, ఎంతసేపు నువ్వేదో చేసుకుంటూ వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడంటే నువ్వు చేస్తున్నప్పుడు దేవుని యొక్క స్పందన నీకు తెలియట్లేదు, అప్పుడు ఏంటంటే దేవుడు యాక్టివ్గా నీ లైఫ్లో పనిచేయడం నువ్వు అనుభవించట్లేదు. అప్పుడే కొంతకాలం చేస్తాం, కానీ తర్వాత ఏమైపోద్ది అంటే ఉన్నటువంటి అది నువ్వు చేస్తూనే ఉంటావు యాక్టివ్గా, కానీ అది ఎక్కువ కాలం అది కంటిన్యూగా నువ్వు యాక్టివ్గా నువ్వు చేయలేవు తెలుసా. నువ్వు చేయలేవు అది ఖచ్చితంగా. అది ఎవరు నిజంగా యాక్టివ్గా కార్యాలు చేస్తారంటే చేస్తున్న అదే పని మరలా చేస్తున్నప్పుడు కూడా యాక్టివ్గా ఎప్పుడు చేస్తారు తెలుసా, వాళ్ళు ఆ సిట్యువేషన్లో దేవుని అనుభవించగలిగినటువంటి వారు మాత్రమే అంత చేస్తున్న ప్రతిసారి అంత యాక్టివ్గా వాళ్ళు కార్యాలు చేస్తారు. అందే గిద్యోను అంటున్నాడు,
దేవుడు మాకు తోడుగా ఉంటే మా పూర్వీకుల లైఫ్లో దేవుడు చేసిన అద్భుతాలు ఇప్పుడు ఎక్కడ మా లైఫ్లో ఏం కనబట్టలేదు కదా. అంటే ఇప్పుడు ఆలోచించండి, అంటే దేవుడు మారిపోయాడా? అప్పుడు చేశాడు దేవుడు, ఇప్పుడు కార్యాలు చేయడం దేవుడు మారిపోయాడా? మనకు ఒక విషయం తెలుసు, దేవుడు ఎప్పటికీ మారడు. అందుకని గిద్యోను డౌట్ ఏంటంటే, దేవుని దూత వచ్చి వాళ్ళు మాట్లాడగానే మేము ఎప్పుడో దేవుడు కార్యాల గురించి ఎప్పుడో మా పూర్వీకుల జీవితాల్లో చేసిన కదా, ఎప్పుడో 5-6 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం దేవుడు చేసిన కార్యాలు మాకు గుర్తున్నాయి తప్ప ఈ మధ్యన దేవుడు మా లైఫ్లో చేస్తున్న కార్యాలు పెద్దగా మా లైఫ్లో ఏమన్నా మాకైతే అనిపించలేదు అంటున్నాడు గిద్యోను. అంటే చాలామంది క్రిస్టియన్స్ ఈ రోజుల్లో కూడా అలాగే ఉంటారు. ఎలాగంటే వాళ్ళు దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడో 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ మధ్యన దేవుడు చేసినటువంటి కార్యాలు వాళ్ళకి పెద్దగా స్మరణకు రావు, వారు గుర్తు రావు, చేసినట్టుగా కూడా వాళ్ళకి తెలియని కూడా తెలియదు. కారణం ఏంటంటే దేవుడు చేయట్లేదు అనేటువంటిది కాదు, దానికంటే నేనైతే ఏమంటానంటే ఆ గ్రహింపు నీకు ఉండట్లేదు అంటాను. నేనైతే ఇంకా గ్రహింపు ఉండట్లేదు. దేవుడు చేయట్లేదంటే నేను నమ్మను, ఎందుకంటే ఆయన స్వభావం అది కాదు. దేవుడు చేయట్లేదంటే ఆయన స్వభావం అది కాదు. ఇక్కడ అందుకనే ఇక్కడ హబ్బక్కు కూడా మారుతూ ఉంటాడంటే, ప్రభు సంవత్సరాలు గడిచే కొలది, ఎందుకంటే నువ్వు మా లైఫ్లో చురుగ్గా పనిచేసేటువంటిది ఈ మధ్యకాలం ఎప్పుడు చెప్పలేకపోతున్నాం. అందుకని 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో నేనేమో నువ్వేం చేయట్లేదంటే ప్రభు నువ్వు మౌనంగా ఉన్నావంటే ఎంతకాలం ఇలాగున్నా ఈ దుర్మార్గం ఎలా ఇలాగ జరిగిపోతుందో అసలు ఏం చేయట్లేదు ఏంటని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు యాక్టివ్గా పని చేయట్లేదని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు 2వ అధ్యాయంకి వచ్చేసరి నువ్వు నాకు చెప్పావు కదా, నువ్వు పని చేస్తున్నావు, నువ్వు ఆల్రెడీ కార్యం స్టార్ట్ చేస్తానని చెప్పావు కదా, ఇప్పుడు ఎలాగో నువ్వు చేసేటువంటి కార్యాలు నువ్వు కొన్ని డిసైడ్ అయ్యావు, వాటిని చేస్తున్నావు. ఇజ్రాయేల్ ప్రజలకు నువ్వు బుద్ధి చెప్తున్నావు, బబులోను రాజ్యాన్ని బుద్ధి చెప్తున్నావు. అయితే ఈ ప్రాసెస్ అంతట్లో నువ్వు మమ్మల్ని వదిలేయద్దు, ఇంకొను ఈ ప్రాసెస్ అంతట్లో మేము మాకేం కావాలని ఇక్కడ హబ్బక్కుకు ప్రార్థన చేస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజల పక్షంను కూడా వారు ఒక రకంగా ప్రార్థన చేస్తున్నాడంటే ఇవన్నీ జరుగుతుండగా కూడా ఇంకను నీ కార్యములను మేము అనుభవించినట్లుగా మాకు సహాయం చేయంటున్నాడు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అంటే కాలం గడిచిపోతున్నా కాబట్టి ఏదో వెళ్ళిపోతున్నాములే, ఏదో చర్చికి వెళ్తున్నాం వచ్చేస్తున్నాము, ప్రార్థనకి చేస్తున్నాం వచ్చేస్తున్నాం, అలా గడిచిపోతున్నా జీవితం అన్నట్టుగా కాదు. నీ కార్యాలు కొత్తగా మా లైఫ్లో కార్యాలు జరగటం అనుభవించాలి అంటున్నాడు. ఇప్పుడు చూడండి, అంటే ఆ మాట మనకు చాలా ఇంపార్టెంట్ క్రిస్టియన్స్గా. ఎప్పుడైనా సరే దేవుని సన్నిధి కనుక మనం ఎక్స్పీరియన్స్ చేయలేకపోతే నేను అంటాను, మీ భక్తి జీవితం కనుక మెకానికల్గా కనుక మారిపోతుంది అనుకోండి, మీరు లోపల మిమ్మల్ని మీరు చాలా పరీక్షించుకోవడం చాలా ఇంపార్టెంట్ తెలుసా. ఎందుకంటే అలాంటి భక్తి జీవితము అది పెద్దగా మీకు ఉపయోగం ఉండదు. అలాంటి భక్తి జీవితము మీకు పెద్దగా తృప్తినివ్వదు. నిజమైన భక్తి జీవితం ఎలాంటిదంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి వస్తున్నప్పుడల్లా నీకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది నీకు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. ఎందుకంటే ఆయన అంత అద్భుత కరుడు కాబట్టి నువ్వు అలాంటి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు డల్నెస్ అనేది ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నీకు ఉండదు. దేవుని సన్నిధిలో సంతోషమే కానీ దేవుని సన్నిధిలో యాక్చువల్ దుఃఖము ఉండదు. ఎందుకు ఉండదు అంటే దేవుడు అలాంటోడు, దేవుడు అంత అద్భుతమైనటువంటి వాడు, అద్వితీయుడు. కాబట్టి నీ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు యాక్చువల్గా నువ్వు డల్గా ఉన్నట్టు అర్థం ఏంటంటే నీకు దేవుడు అర్థం కాలేదని అర్థం. దేవుడు అర్థమైతే ఖచ్చితంగా నువ్వు చేసే ప్రతిదీ నువ్వు చాలా యాక్టివ్గా చేస్తావు తెలుసా. ఎందుకంటే నువ్వు ఒకటి చేస్తున్నావు, దాన్ని చూస్తున్నటువంటి ఆయన ఉన్నాడు, నువ్వు చేస్తున్నప్పుడు దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి ఆయన కూడా ఉన్నాడు. అంటే రకంగా అంటే నువ్వు పాటలు పాడుతున్నావు, బైబిల్ భాష చెప్పంటే నువ్వు దేవునికి కృతజ్ఞత అర్పణలు నువ్వు అర్పిస్తున్నావు, నువ్వు యాగం అర్పిస్తున్నప్పుడు దేవుడు దాన్ని తీసుకుంటున్నాడు. ఎప్పుడైతే దేవుడు తీసుకుంటున్నాడు అనే విషయం నీకు అర్థమవుతుందో నువ్వు ఇంకా ఎక్కువ చేయాలని నీకు అనిపిస్తుంది, నువ్వు చేస్తావు అప్పుడు. ఎందుకంటే నువ్వు ఎంతసేపు వన్ సైడ్ నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు కాదు, నువ్వు ఇస్తున్నావు, ఆయన తీసుకుంటున్నాడు. అప్పుడు నీకు చేసేటువంటి కార్యం నీకు యాక్టివ్గా చేయాలని నీకు అనిపిస్తుంది. కానీ మనం ఎప్పుడు డల్ అయిపోతామంటే నువ్వు చేస్తున్నావు కానీ అవతానికి పెద్ద రెస్పాన్స్ ఏమి లేనప్పుడు నీకు చేయాలని ఇంట్రెస్ట్ కూడా నీకు యాక్చువల్గా బేసిక్గా రాదు. అదే హబ్బక్కు ఇక్కడ అంటున్నాడు. అలాంటి ఫీలింగ్ ఇజ్రాయేల్ ప్రజలకి వచ్చిన హబ్బక్కు ఆ ఫీలింగ్ వచ్చింది. అందుకే అంటున్నాడు, ప్రభువా నూతన పని నీ కార్యములు నూతన పరచు అంటే అర్థం ఏంటంటే నువ్వు కొత్త కార్యాలు ఏవో చేయాలని కాదు, నువ్వు కార్యములు చేస్తున్నప్పుడు ఆ కార్యములు మేము చూసి మేము అర్థం చేస్తున్నటువంటి ఆ సామర్థ్యాన్ని మాకు, ఆ ఫ్రెష్నెస్ని మాకు మా భక్తి జీవితంలో నీతో మేము సహవాసం ఉన్నప్పుడు నేను అనుభవించేటప్పుడు మాకు అలా నూతనమైన ఒక అనుభవంలోనికి మమ్మల్ని నడిపించు అంటున్నాడు తెలుసా. దేవుని సన్నిధి అనేటువంటిది ఎప్పుడూ కూడా కొత్త ఎక్స్పీరియన్స్ తెలుసా. అందుకనే ఏ ఒక్క కూడిక కూడా ఇది అంత ఇంపార్టెంట్ కాదు, అదే ఇంపార్టెంట్ ఎప్పుడు మనం అనలేం తెలుసా. మనుషులు బట్టి అంటాం కొన్నిసార్లు ఏమనంటే ఆదివారాలు కూడికలు ఇంపార్టెంట్, గురువారం సినిమా అంత ఇంపార్టెంట్ కాదంటాం. అది బహుశా మనుషుల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుతున్నాం. కానీ దేవుని దృష్టిలో అలాగునా కాదు. దేవుడు ఎక్కడైతే 2-3 అనేసాడు, నేను ఉంటాను అనేసాడు. మనుషులుగా మనం అలా కొన్ని అర్థం చేసుకుంటా కొన్ని అలా మనం వేరు చేసుకుంటాం. కానీ దేవునికి అంతా ఒకటే.
దేవుని ప్రతి కూడిక దేవునికి ఫ్రెష్గానే ఉంటుంది. అప్పుడు అందుకే మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏ కూడికైనా సరే ప్రతి కూడికలో నీకు ఒక నూతనమైనటువంటి ఒక అనుభవంలోనికి దేవుడు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. దాన్ని ఇక్కడ హబ్బకు మాడుతూ నూతన పరచు అంటున్నాడు. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మాకు అంటున్నాడు. ఎందుకని హబ్బకు ప్రార్థన ఏంటంటే, ప్రభా నిన్ను మేము అనుభవించి నీ సన్నిధి మేము ఎక్స్పీరియన్స్ చేసి నీ కార్యాలు మేము అనుభవించి చాలా కాలం మాకు అయిపోయింది. సరే, నువ్వు చేసే కార్యాలు చేస్తున్నావు, నువ్వు తీర్పు తీరుస్తున్నావు కదా. ఈ తీర్పు తీసే క్రమంలోనే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే హబ్బకు అంటున్నాడు, ప్రభా ఇవన్నీ జరుగుతుండగా మధ్య మధ్యలో ఆయా సందర్భంలో నీ కార్యాలు నూతన పరుస్తూ ఉండు. మేము ఎంతసేపు ఆ కార్యం చేసే వరకు, ఏదో ఆ తీర్పు తీర్చి ఇజ్రాయేల్ పరం శిక్షించే వరకు నేనేం చేయను, అదే నా ప్రయారిటీ. దాని తర్వాత ఇంకేదన్నా అన్నట్టు కాదు. అది నువ్వు ఎలాగో చేస్తావు, అది అల్టిమేట్ నీ ఉద్దేశం జరిగిస్తూ ఉంటావు. అలా జరిగిస్తూనే మధ్య మధ్యలో కాలము గడుస్తూ ఉండగా, సంవత్సరంలో గడుస్తూ ఉండగా నీ కార్యములు నూతన పరచు మా లైఫ్లో అంటున్నాడు. అది హబ్బకుకు ఆలోచన చేస్తున్నాడు, హబ్బకుకు ప్రార్థన చేస్తున్నాడు. అంటే అది మనకి చాలా ఇంపార్టెంట్ తెలుసా. ఎందుకంటే లేదనుకో ఏమవుతుందో తెలుసా, మనకి ఎప్పుడైతే నీకు ఆ ఫ్రెష్నెస్ ఉండదు నీ భక్తి జీవితంలో, దేవునితో సావాసం నీకు ఫ్రెష్నెస్ ఉండదు, అప్పుడు విశ్వాసం ఉంచాల్సినటువంటి చోట ఖచ్చితంగా విశ్వాసం ఉంచు, అంత మెకానికల్గానే పోతావు. నిరీక్షణ ఉంచాల్సిన చోట నీకు నిరీక్షణ లేకుండా నువ్వు బతికేస్తుంటావు, నిస్పృహ వచ్చేస్తుంది మనకి. అందుకే చర్చికి వెళ్ళాలని సరిగ్గా చర్చికి వెళ్ళాలా అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకని బేసిక్గా నీకు ఎక్సైట్మెంట్ లేదు, అంటే నీకు నిరీక్షణ లేదు, అంటే ఎదురుచూపు నీకు లేదు. అందుకనే నువ్వు నిరీక్షణతో రావాల్సిన చోట నువ్వు నిరుత్సాహంతో వస్తున్నావు. విశ్వాసం ఉంచి దేవుడు ఏదో కార్యం చేస్తాడు, ఇక మనం ఎదురు చూద్దాం దేవుడు కార్యం చేస్తాడని, పలానా కార్యం కొరకు ఎదురు చూస్తున్నాను, పలానా కార్యం దేవుడు నా లైఫ్లో జరిగించాలని విశ్వాసం ఉంచుతున్నాను అన్నకేమీ లేదు నీకు. ఎందుకంటే నీకు డల్నెస్ ఉంది, ఎందుకంటే నువ్వు దేవుని ఎక్స్పీరియన్స్ చేయట్లేదు కాబట్టి. విశ్వాసం ఉంచాలి, విశ్వాసం ఉంచడం అవసరమైనటువంటి ఒక సందర్భం నీకు అనిపించట్లేదు. ఎందుకంటే నీ లైఫ్లో దేవుడు యాక్టివ్గా లేడు. అదే దేవుడు యాక్టివ్గా ఉన్నాడు అనుకుని ఏముంటుందంటే, దేవుడు ఏదో కార్యం చేసేటట్టున్నాడు నా లైఫ్లో, కాబట్టి నేను దేవుని ఇంకెక్కువ నమ్మాలి అనేటువంటి ఆశ నీకు ప్రతిరోజు కలుగుతూ ఉంటుంది. దేవుడు ఏదో కార్యం చేస్తున్నాడు. లాస్ట్ సండే దేవుడు మాట్లాడాడు వాక్యం ద్వారా, దేవుడు ఏదో నూతనమైన కార్యం చేస్తాడేమో నేను విశ్వాసం ఉంచాలి అని నువ్వు విశ్వాసం ఉంచుతావు. కానీ ఎప్పుడైతే నీ భక్తి జీవితం అంటే మెకానికల్గా మారిపోయిందో, అప్పుడు ఏదంటే నీకు పెద్దగా ఏముంది అనుకుని విశ్వాసం అవసరం నీకు లేదనిపిస్తుంది నీకు. అప్పుడు ఏమవుతుంది, విశ్వాసం ఎలాగో లేదు కానీ చర్చికి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నావు, విశ్వాసం లేదు కానీ పాటలు పాడాలి కాబట్టి పాడేస్తున్నావు, విశ్వాసం ఏమీ లేదు కానీ ఏవో చేయాలి కాబట్టి చేసేస్తున్నావు. విశ్వాసం ఉంచినటువంటిది అది నీ లైఫ్ని డ్రైవ్ చేసే అదొక మోటివ్, అది పర్పస్, అది తెలుసా. విశ్వాసం ఎందుకు ఉంచాలంటే, విశ్వాసం బేసిక్ ఎప్పుడంటే దేవుడు పలానా చేసేటట్టున్నాడు లైఫ్లో, నేను ప్రార్థన చేస్తున్నా ఎదురు చూస్తున్నాను, దేవుడు ఆ కార్యం చేసేటట్టున్నాడు, నా జీవితంలో కొన్ని మేలు జరిగేటట్టున్నాయి అనేటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి వాళ్ళే విశ్వాసం ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. ఆ దేవుడేం చేయట్లే అన్నటువంటి ఆయన విశ్వాసం ఉంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఏదో చేస్తాడనేటువంటి ఎదురుచూపలేదు కదా. అప్పుడు కొన్ని కార్యాలు చేయి, నేను కూడా విశ్వాసం ఉంటే బెటరు, నేను కూడా ప్రార్థన చేసుకోవాలనేటువంటి ఒక నిరీక్షణ, ఒక ఎక్సైట్మెంట్ కూడా ఉండదు. ఎందుకంటే ఏమి ఎదురు చూడట్లేదు కదా. ఎదురు చూసేవాడికి ఏదో ఒక ఆశ ఉంటుంది, ఎదురు చూపలేనప్పుడు ఏం చేస్తారు. అందుకే కొంతమంది నిరుత్సాహం నిస్పృహ ఉన్నప్పుడు, అంటే క్రిస్టియన్సే కాదు బయట ప్రపంచంలో కూడా కొంతమందికి ఏంటంటే నిరుత్సాహం నిస్పృహ ఉన్నప్పుడు వాళ్ళు పెద్దగా మార్నింగ్ టైం అయిపోయింది, మార్నింగ్ లెగాలి, నేను కూడా బ్రష్ చేసుకోవాలి, స్నానం చేసేది, అలాంటిది ఏదో ఆలోచన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తెల్లలేస్తే చేయాలన్నది ఏమి లేదు, వాళ్ళకి పర్పస్ లేదు, వాళ్ళకి నేను ఇది చేసుకోలేమో, నేను ప్రయత్నం చేస్తే నా లైఫ్లో జరుగుతుందేమో అనేటువంటి ఒక ఆశ, నిరీక్షణ, విశ్వాసం ఏమీ లేదు వాళ్ళకి. అందుకనే తెల్లారు లేకాల్సిన అవసరం కూడా పెద్దగా ఏమనిపించదు. అంటే బేసిక్గా అలాగ భక్తి జీవితం కూడా చాలా సందర్భాలు క్రిస్టియన్స్కి అలా మారిపోద్ది తెలుసా. అందుకని సండే చర్చికి వెళ్ళాలనేటువంటి ఒక ఫీలింగ్ కూడా వాళ్ళకి రాదు, ఏం వెళ్తాం అన్న ఫీలింగ్ వస్తుంది సండే కూడా మనకి. ఎందుకని నీకు బేసిక్గా అది లేకుండా పోయింది, నీ లైఫ్లో దేవుడు యాక్టివ్గా లేనట్టు నీకు ఫీలింగ్ వస్తుంది. దేవుడు యాక్టివ్గా ఉండాలంటే దేవుడైతే యాక్టివ్గా ఉంటాడు, కానీ నీ లైఫ్ నీకు అనిపించినప్పుడు ఒకసారి మొత్తం నీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి మొత్తం పరిశీలించుకోవాలి తెలుసా. నువ్వు ఎగ్జామిన్ చేయాల్సింది, పరిశీలించాల్సిన, టెస్ట్ చేయాల్సింది దేవుణ్ణి కాదు, టెస్ట్ చేయాల్సిన నీ ఆత్మీయ స్థితిని. ఎందుకంటే ఇంక నువ్వు గిద్యోను కూడా దేవుడు ఏం చేయట్లేదు మమ్మల్ని వదిలేసాడు అనుకున్నప్పుడు దేవునితో వచ్చి అంటున్నాడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్నాడు. కానీ గిద్యోనికి ఏమో అసలు దేవుడు మాకు తోడుగా లేడు అనిపిస్తుంది. అప్పుడు మనం ఎవరి మాట నమ్మాలి? గిద్యోనేమో దేవుడు అసలు మాతో లేడు, ఉంటే ఎలాగెందుకు ఉంటుంది మా లైఫ్ అంటున్నాడు. కానీ దేవుని దూత వచ్చి అంటున్నాడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అంటున్నాడు. అప్పుడు ఎవరి మాట నమ్మాలి? నీ అనుభవాన్ని నువ్వు పక్కన పెట్టేసి దేవుని యొక్క మాటను నమ్మాలి. గిద్యోను దేవుడు అలా పురుకొల్పే ప్రయత్నం చేశాడు. దేవుడు కనుక మాకు తోడుగా ఉంటే
అంటున్నాడు గిద్యోను అంటున్నాడు, మా పూర్వీకులు చాలా చాలా దేవుడు ఎర్ర సముద్రం పాయలు చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, దేవుడు చాలా యాక్టివ్గా పని చేశాడని ఏదైతే మా పూర్వీకులు మాకు చెప్పారో అసలు అలాంటి కొన్ని కూడా మేము మచ్చ కూడా చూడలేదు కదా ఇక్కడేమి. మరి అలాంటివి జరిగినప్పుడు దేవుడు ఉన్నాడు అంటావేంటి మాతో పాటు అని దేవుని దూతను అడుగుతున్నాడు తెలుసా. అందుకని ఇక్కడ హబక్కూకు ప్రార్థన చేస్తా అంటున్నాడు, సంవత్సరంలో జరుగుతూ ఉండగా నీ కార్యములు నూతనపరచు అంటున్నాడు. అలాగే మాట్లాడుతూ అంటున్నాడు చూడండి, మళ్ళీ నెక్స్ట్ టైంలో కూడా మాట్లాడుతుంటున్నాడు, సంవత్సరంలో జరుగుతుండగా దానిని తెలియజేయము. చూసారా, దాన్ని తెలియజేయ అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు చేయడమే కాదు, ప్రభు నువ్వు చేస్తున్నప్పుడు మేము అది చూసేటువంటి కెపాసిటీ కూడా మాకు దయచే అంటున్నాడు. అది కూడా ఇంపార్టెంట్. తెలియజంటే అర్థం ఏంటి? నువ్వు చెయ్యి మా జీవితంలో కార్యాలు చేయని మాత్రమే అనట్లేదు. ఎందుకంటే దేవుడు చేస్తే సరిపోదు, దేవుడు చేస్తున్నప్పుడు చూసే నేత్ర కూడా నీకు ఉండాలి కదా. ఎందుకంటే బైబిల్లో కూడా దేవుడు చాలా అద్భుతాలు చేస్తాడు. ఈవెన్ సువార్తలో కూడా మీరు చూడండి, కొంతమంది యొక్క లైఫ్లో దేవుడు అద్భుతాలు చేశాడు, కొన్ని పట్టణాల్లో దేవుడు అద్భుతాలు చేశాడు, కానీ వాళ్ళు మారు మనసు పొందలేదు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు పెద్దగా అద్భుతంలో కనిపించట్లేదు వాళ్ళకి. అది వాళ్ళ అద్భుతం వాళ్ళ కళ్ళ ముందు జరిగింది, కానీ వాళ్ళు దాన్ని చూడలేకపోతున్నారు. దాని యొక్క గొప్పతనం ఏంటో, దాని ప్రత్యేకత ఏంటో వాళ్ళకి అర్థమే కాలేదు. అదేదో సాధారణమైన కార్యంలాగా వాళ్ళు అనుకున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు దాన్ని గ్రహించట్లేదు, దాన్ని వాళ్ళు చూడలేకపోతున్నారు, చూసేటువంటి స్థితిలో వాళ్ళు లేరు. దేవుడు ప్లంటన్ చూడండి, అందుకనే దేవుడు అద్భుతాలు చేస్తాడని నమ్మటము, చెయ్యి ప్రభువా. మనం కూడా ఎగ్జాక్ట్ ఇలాగనే, ప్రభువా సంవత్సరం నా లైఫ్లో నా సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యం నూతనపరచు ప్రభువా అని ప్రార్థన చేయడం మాత్రమే కాదు, దేవుడు నువ్వు అలా ప్రార్థన చేయాలి. అదే టైంలో ప్రభువా నువ్వు కార్యాలు చేస్తున్నప్పుడు చూసేటువంటి నేత్రాలు నాకు దయచేయని కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు అంత బలమైన కార్యం చేసినా దేవుడు కనుక నీకు చూపించాలని అనుకోకపోతే, లేదా నీ కన్నులు తెరపోతే నీ ముందు బలమైన కార్యం జరిగినా సరే నువ్వు చూడలేవు. నీకు ఆ కెపాసిటీ నీకు స్వతహాగా రాదు, నీకు దేవుడు ఇవ్వాలనుకుని ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు డల్గా అయిపోయారు కదా, ఇజ్రాయెల్ ప్రజలకు డల్గా ఉన్నారు కదా. అందుకని ప్రభు నువ్వు చేసుకుంటే వెళ్ళిపోయిన అద్భుతాలు చేశాను మాత్రమే అంటలేదు, ప్రభు నువ్వు చెయ్యు, అయితే నువ్వు జరిగించినప్పుడు మేము చూడగలగాలి కదా. నువ్వు నూతనమైన కార్యాలు జరిగించేటప్పుడు ఆ నూతనత్వాన్ని మేము అనుభవించాలంటే, ఆ ఫ్రెష్నెస్ మాకు తెలియాలంటే మా భక్తి జీవితంలో నువ్వు చేసినప్పుడు మేము చూడాలి కదా. నువ్వు చేయడం ఇంపార్టెంట్ కాదు, నువ్వు చేసినప్పుడు దాన్ని చూడగలిగేటువంటి స్థితి కూడా మాకు ఉండాలి. కాబట్టి అని మాకు తెలియజేయి అంటున్నాడు. ఎందుకంటే దేవుడిని అద్భుతాలు చేసినా నువ్వు కనుక గ్రహించలేకపోతే అద్భుతాల వల్ల నీకు యూజ్ ఏంటి? చాలామంది జీవితాలు దేవుడు అద్భుతాలు చేస్తాడు తెలుసా. యేసుక్రీస్తు కూడా సొదొమ గొమొర్రా పట్టణం గురించి వాటి కోసం మాట్లాడారు చూసావా. దేవుడు ఈవెన్ చెప్తున్నా చూడండి, అందరి లైఫ్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు, కానీ ప్రాబ్లం ఏంటంటే దేవుడు చేసినది కూడా ఇంకా చాలామంది చూడలేరు. అందుకనే వాళ్ళు పెద్దగా స్తుతించడానికి వాళ్ళు పెద్ద కారణాలు ఏమి కనబడవు వాళ్ళకి తెలుసా. పెద్ద కారణాలు కనబడవు. అందుకనే బలవంతం చేస్తే స్తుతి రాదు. నువ్వు ఆలోచించుకోవాలి. నా ప్రాణమ యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారం దీన్ని మర్చిపోద్దు అన్నాడు. నువ్వు చూసే నేత్రం కూడా నీకు ఉండాలి. మనం ఏం ప్రార్థన చేసుకోవాలంటే హబక్కూకులా, ప్రభువా నువ్వు కార్యం జరిగించేటప్పుడు దాన్ని నేను చూసి దాన్ని గ్రహించి అర్థం చేసుకునేటువంటి ఆ సామర్థ్యము, ఆ మనస్సు నాకు దయచేయని కూడా మనం ప్రార్థన చేసుకోవాలి తెలుసా. ఎందుకంటే దేవుడు యాక్టివ్గా పని చేయమని ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు యాక్టివ్గా పని చేస్తున్నాడు ప్రభువా, నువ్వు పని చేస్తున్నప్పుడు మేము దాన్ని చూడగలిగేటువంటి స్థితి కూడా మాకు దయచేయి, దాన్ని తెలియజేయి అంటే నువ్వు చేస్తున్నప్పుడు అది మాకు తెలిసేటట్టుగా కూడా నువ్వు కొంచెం సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే చూడండి, మనకు అది కూడా చాలా ఇంపార్టెంట్ తెలుసా. అది కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవడం, దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలామంది క్రిస్టియన్స్ పాటలు పాడేటప్పుడు కూడా చాలా సందర్భంలో ఆ పాటలు మనకు ఫ్రెష్గా అనిపించవు. మనకి ఆ పాటల ఫ్రెష్నెస్ మనం ఎందుకు అనుభవించము తెలుసా. ఎందుకు అనుభవించము తెలుసా. ఎందుకు అనుభవించము అంటే నువ్వు చూడాల్సింది నువ్వు చూడలేకపోతున్నావు. నువ్వు చూడాల్సిందే నువ్వు పాట పాడుతున్నావు, ఆ పాట మీనింగ్ నీకు అర్థమవుతుంది. కానీ ఆ పాట మీని బట్టి నువ్వేదైతే నీ మనోనేత్రాలతో నువ్వు చూసి గ్రహించాలో దాన్ని గ్రహించలేనప్పుడు నీకు పాట పాడడం కూడా నీకు మెకానికల్గానే మారిపోద్ది. ఆ పాటలో నీకు లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయవు, నువ్వు జీవం నువ్వు అనుభవించు పెద్దగా. అదంతా నీకు మెకానికల్ అయిపోద్ది. 3-4 సార్లు పాడాము, లేదా గట్టిగా పాడాలి, గట్టిగా పాడాము, ఎలాగుంటుంది మనకి. నువ్వు కనుక చూడలేకపోతే, నువ్వు గ్రహించలేకపోతే, అందుకని హబక్కూకు మాట్లాడుతున్నాడు, ప్రభు నువ్వు అది కార్యం నువ్వు జరిగిస్తున్నప్పుడు మాకు అది తెలియజేయి అని కూడా అన్నాడు. అంటే అప్పుడప్పుడు ఇలా కూడా ఆలోచించుకోవాలి. మీరు దేవుళ్ళు యాక్టివ్గా సాగాలన్నా సరే, ఉత్సాహంగా సాగాలన్నా సరే, దేవుని కొరకు కార్యం చేస్తాడు. ఈవెన్ చర్చకు వచ్చేటప్పుడు, పాటలు పాడేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు కూడా మీరు చేసేటువంటి కార్యము ఇప్పుడు చేస్తున్న దానికంటే ఇంకా బెటర్గా చేయాలంటే మీకు కూడా ఇలాంటి ప్రార్థన అవసరం. హబక్కూకులాగా మీరు కూడా ఎదురు చూడాలి.
హబ్బకులా మీరు కూడా హాస్పిటల్ అప్పుడప్పుడు ఇలాంటి ప్రార్థన కూడా చేసుకోండి. ఇక్కడ స్పెసిఫిక్గా హబ్బకు ప్రభు మాకు పలానా దయచేయి, ఇది దయచేయి అని స్పెసిఫిక్ అలాంటిదేం లేదు. ప్రభు నెల మమ్మల్ని శిక్షిస్తాను, నీ చివరి గురి, నీ అల్టిమేట్ గురి అది, నీ ప్రాముఖ్యమైన గురి అది. సరే, దానివైపే మా జీవితాన్ని నువ్వు నడిపిస్తున్నావు, నీ ప్లాన్ ప్రకారమే, నీ ఉద్దేశం ప్రకారం ప్రతిదీ నడిపిస్తున్నావు. అయితే వీళ్ళు నడిపిస్తూనే ఈ సంవత్సరాలు జరుగుతుంటుండగానే నీ కార్యాలు కూడా మేము అనుభవించినట్టుగా మాకు సహాయం చేయి అంటే, ఎంతసేపు నీ శిక్షణ మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయడం కాదు, నీ కార్యాలు కూడా అనుభవించినట్టుగా మాకు అలాంటి నూతనమైన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించు అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంక లాస్ట్ అంటున్నాడు చూడండి, 2వ వచనం లాస్ట్ లైన్లో, కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. సరే, కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకో. ఎందుకు ఈ మాట ఎందుకు అంటున్నాడు? ఇప్పుడు చూడండి, పైన ఏమంటున్నాడు, నీ కార్యాలు జరిగించన్నాడు, నూతనపరచు అన్నాడు, నువ్వు నూతనపరుస్తున్నప్పుడు మాకు తెలియజేయి అన్నాడు. ఆ తర్వాత అంటున్నాడు కోపిస్తూనే, అంటే కోపం చూపిస్తేనే వాత్సల్యతను జ్ఞాపకం తెచ్చుకో. ఇప్పుడు ఆ మాట ఎందుకు అంటున్నాడంటే చెప్పనా, అక్కడ చూడండి, కోపించునని మాట అన్నాడు. ఎందుకు ఆ మాట అంటే, దేవుడు నూతన కార్యాలు చేయమంటున్నాడు కదా హబ్బకుకు. ప్రభు నీ గూర్చినటువంటి నువ్వు కార్యాలు జరిగించు, ఆ కార్యాలు మేము ఒక నూతనమైనటువంటి ఒక స్థితిలో మమ్మల్ని నడిపించు, అనుభవంలో నడిపించు, ఒక ఫ్రెష్నెస్ తీసుకొని రా మా లైఫ్లోకి అంటున్నాడు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, అది ప్రార్థన చేసి అడిగి దేవుని చేయమని అడిగేటువంటి హక్కు హబ్బకుకు లేదు. యాక్చువల్గా ఇజ్రాయెల్ ప్రజలకు లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క మాటను కాదన్నారు కదా, వాళ్ళు దేవుని యొక్క మాటను తృణీకరించారు. అందుకని దేవుడు శిక్షకు వాళ్ళని గురి చేస్తున్నాడు. కాబట్టి ఈ శిక్షకు గురి చేస్తున్న సందర్భంలో ప్రభువా నువ్వు మా జీవితంలో అప్పుడప్పుడు కొన్ని మంచి కార్యాలు జరిగించు అని అడిగే హక్కు యాక్చువల్గా ఇజ్రాయెల్ ప్రజలకి లేదు. ఇజ్రాయెల్ ప్రజల హక్కు లేదు. నువ్వు ప్రార్థన చేస్తే చేయొచ్చు, కానీ నిజంగా హబ్బకు అడుగుతున్నప్పుడు హబ్బకు కూడా ఏం తెలిసిందంటే, సరే మేము శిక్షకు గురవ్వాలి, నేను కూడా అదే ప్రార్థన చేశాను 1వ అధ్యాయంలో అంటున్నాడు హబ్బకుకు. నువ్వు చేయట్లేదు ఏంటో నేను అనుకున్నాను, సరే ఇప్పుడు చేస్తున్నావు కదా చెయ్యు, నువ్వు శిక్షించు, మంచిదే, మేము అలా చేసాం, మేము దాన్ని యోగ్యులంగా శిక్షించు, కానీ అదే టైంలో నీ కార్యాలు నూతనపరచు అన్నాడు. అది హాస్పిటల్ మంచిదే, కానీ అలాగని మరి ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి కార్యాల సంగతి ఏంటి? ఇప్పుడు కొత్త కార్యాలు చేసామని ఏదో చెప్తున్నాడు హబ్బకు, మరి వీళ్ళు చేసిన కార్యాల సంగతి ఏంటి? దాన్ని హబ్బకు పట్టించుకోవట్లేదా? లేదా దేవుడు దాన్ని కూడా చూడడం మానేయమని ఏమన్నా అంటున్నాడా అంటే అది కాదు. దేవుని యొక్క ఉద్దేశాలు పర్ఫెక్ట్గా అర్థం చేస్తున్నాడు కాబట్టి అంటున్నాడు, ప్రభువా నువ్వు అది ఎలాగో చేస్తావు కదా, కాకపోతే నువ్వు కోపం మీద నువ్వు ఉగ్రత చూపిస్తావు, అందులో న్యాయ తీరిపోదు, అందులో న్యాయం ఉంది, అందులో పరిశుద్ధత ఉంది, అందులో న్యాయం ఉంది కదా. కాకపోతే ఇక్కడ హబ్బకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, నువ్వు అది చెయ్యు, అది కరెక్ట్ కాబట్టి, అది మాకే సూట్ అవుతుంది కాబట్టి, శిక్షగా మేము గురవడం కరెక్టే కాబట్టి నువ్వు అది చెయ్యు. కాకపోతే నువ్వు అలా కోపం చూపిస్తూనే, నువ్వు కోపం చూపించు, నువ్వు మానేమని చెప్పట్లేదు, కోపం చూపిస్తూనే అదే మొమెంట్లో నువ్వు వాత్సల్యతను కూడా చూపించు అంటున్నాడు. బేసిక్గా ఎందుకని అలా కోపం చూపించి ఎందుకన్నాడంటే, నీ దగ్గర నువ్వు వాత్సల్యత నూతనమైన కార్యాలు పొందిన అర్హత యాక్చువల్ మాకైతే లేదు. కాకపోతే ఏంటంటే దేవుని గురించి హబ్బకున్న ఆలోచన ఏంటంటే, నువ్వు మంచివాడు కాబట్టి, నువ్వు కృపగలవాడు కాబట్టి, నువ్వు ఎల్లకాలము కోపించేవాడు కాదు కాబట్టి, ఒకవేళ నీకు మా మీద కోపం వచ్చిందనుకో, ఆ కోపం తప్ప నీకు మా మీద ప్రేమ ఉండదన్నది కాదు కదా. అందుకని నువ్వు కోపడుతూనే నువ్వు ప్రేమను కూడా చూపించు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, అది చాలా ఇంపార్టెంట్. మనుషులు అనుకోండి, కోపం వస్తే ప్రేమ ఉండదు, అంతే కదా. మనుషులు బేసిక్గా అంతే కదా, మన కోపం వస్తే నీకు ప్రేమ ఆపేస్తాం మనం, బేసిక్గా మనకేదో ఒకటే ఉంటుంది. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి దేవుని యొక్క కోపములో, దేవుని యొక్క ఉగ్రతలో న్యాయం ఉందన్న విషయం అర్థమైంది హబ్బకు. అందుకని నువ్వు కోప్పడు అంటున్నాడు. కానీ అదే టైంలో ఇంకోటి కూడా బలంగా ఏమర్థమైంది, దేవుని యొక్క న్యాయ తీర్పు, ఆ న్యాయ తీర్పు నుండి వచ్చేటువంటి కోపము, అందులోంచి వచ్చేటువంటి ఉగ్రత అనేటువంటి ఎంత వాస్తవమో, ఎంత నిజం ఉంది అందులో, అంతగానే దేవుడు వాత్సల్యత గలవాడు అందుకు అంతే నిజం కదా. దేవుడు కోపం వచ్చిందన్న మాట నిజమే, అదే టైంలో ఆయన వాత్సల్యత గలవాడు కదా. కోపం అనేది ఎంత నిజమో వాత్సల్యత కూడా అంతే నిజం కదా. కాబట్టి ప్రభువా నువ్వు కోపడు, అదే టైంలో నీ వాత్సల్యత కూడా నాకు చూపించు అంటున్నాడు. వాత్సల్యత చూపించు అంటే నువ్వు కనికరించి కొన్ని కార్యాలు మా లైఫ్లో నువ్వు చెయ్యు. చూడండి, అది చాలా ఇంపార్టెంట్ అంటాను మనకి. అందుకని చూడండి, బైబిల్ మనం చూసుకున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు విగ్రహారాధన చేసినప్పుడు కూడా చాలామందికి దేవుడు తీర్పు తీర్చాడు, చంపేస్తాను, మోషే నువ్వు తప్పుకొని నిర్మూలన చేసేస్తాను అందరినీ, నీలోనే కొత్త జనాన్ని తీసుకొస్తాను అన్నప్పుడు మోషే ప్రార్థించడం స్టార్ట్ చేశాడు. ప్రభువా ఇదేంటి నువ్వు అలాగంటావు, వీళ్ళందరినీ ఎర్ర సముద్రం దాటి ఎంతవరకు తీసుకొచ్చావు, ఇప్పుడు కనుక వీళ్ళందరినీ చంపేస్తావు అనుకో, ఈ ప్రపంచ దేశాలు విన్నప్పుడు నీ గురించి ఏమనుకుంటాయి? వీళ్ళందరినీ ఇక్కడ చంపడానికే అక్కడి నుంచి తీసుకొచ్చాడేమో, ఎంత కష్టపడి చేశాడు, అందరిని చంపడానికే తీసుకొచ్చాడేమో, వీళ్ళని ఎక్కడ చంపడానికి నిర్మూలన చేయడానికి వాళ్ళని విడిపించాడేమో, ఇక్కడ ఇరికించడానికి అక్కడి నుంచి వాడు విడుదల ఇచ్చాడేమో అని ప్రపంచం అనుకుంటుంది కదా.
కనికరించు అన్నప్పుడు దేవుడు కోపం చూపించడం మానేశాడని బైబిల్ మనం చూస్తాం. ఆయన పశ్చాత్తాపడ్డాడని బైబిల్ మనం చూస్తాం. అంటే అక్కడ మోషే కూడా బేసిక్గా ఏం చేశాడంటే దేవుని కోపంలో న్యాయం ఉందంటే న్యాయం ఉంది. అనవసరం కోపడితే ఏంటి అనలేదు దేవుడు మోషేతో. మోషే దేవునితో అనలేదు అనవసరం కోపడితే ఏంటి అని అనలేదు. నీ కోపంలో న్యాయం ఉంది. కాకపోతే ఇంకోటి ఏంటంటే నువ్వు ప్రేమ గలవాడువు కదా, అది కూడా నీ నేచరే కదా. అది నీకు స్వాభావికంగా ప్రేమ అంటే నీకు నూతనంగా పుడుతుంది, వాత్సల్యత నూతనంగా నీకు ప్రతిరోజు పుడుతుంది కదా. అది నీకు న్యాచురల్గానే సహజంగానే నీకు వచ్చేస్తుంది కదా. మనం కనికరించాలంటే మనకి బోల్డ్ ఉండాలి. నేను వ్యక్తికి కనికరించి అతను సహాయం చేయాలంటే ఆ వ్యక్తిలో నాకు బోల్డ్ క్వాలిఫికేషన్స్ కనబడాలి. నాకు అప్పుడే నేను సహాయం చేస్తాను, లేకపోతే నేను సహాయం చేయను. బేసిక్ మనుషులం కదా మనం, అలా ఉంటాం. మనం సహాయం చేయాలంటే మనకు బోల్డ్ కారణాలు కనబడాలి. నీకు అనుకూలంగా బోల్డ్ కనబడితే నువ్వు చేస్తావు, లేకపోతే నువ్వు ఎవరికి నువ్వు సహాయం రూపాయి కూడా నువ్వు ఎవరికి ఇవ్వవు. బేసిక్గా అది మనుషులకి నేచర్. అది మనం ఎవరికి సహాయం చేయం, మాట సహాయం కూడా మనం చెయ్యం. బేసిక్గా మనుషులకి నేచర్ మనకు అది. ఎందుకంటే మనకి వాత్సల్యత దయ అనేటువంటిది నీకు సహజంగా రాదు. నీకు సహజంగా రాదు. ఎదుటోళ్ళని బట్టి నీకు వస్తుంది, ఎదుటోళ్ళని బట్టి నీకు అయిపోద్ది. అది వాత్సల్యత, ప్రేమ, కనికరం ఏదైనా సరే అంతే బేసిక్గా. కానీ దేవునికి అలా కాదు. దేవుడికి అంటే సహజంగానే వచ్చేస్తుంది. దేవునికి అది సహజం. మనుషులుగా మనకి స్వార్థం సహజం, నేచురల్ వచ్చేస్తుంది. ప్రేమ మనకి సహజంగా రాదు. కానీ దేవునికి ప్రేమ వాత్సల్యత సహజంగా వచ్చేస్తుంది. అందుకని దేవుడు ప్రేమ స్వరూపి అంటాం. ఇంగ్లీష్ బైబిల్ అయితే యాక్చువల్గా మనకు తెలుగులో దేవుడు ప్రేమ స్వరూపం వచ్చింది. ఇంగ్లీష్ బైబిల్ అయితే గాడ్ ఇస్ లవ్ అని వస్తుంది. అంటే దేవుడే ప్రేమ ఉన్నాడంట. దేవుడికి ప్రేమ ఉందని కాదు, దేవుని స్వభావమే ప్రేమ. దేవుడే ప్రేమ అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని యొక్క దైవిక స్వభావాన్ని, దేవుని యొక్క ప్రేమ నువ్వు వేరే చేయలేవు. ఆయనలో నుండి ఆయన ప్రేమ మనం వేరు చేయలేం, అంతగా కలిసిపోయి ఉంటుంది. అందుకనే దేవుడే ప్రేమ స్వరూపం బైబిల్లో ఉంది. అందుకని ఇక్కడ హబక్కూకు ప్రార్థన చేస్తూ ఆ టైంలో నీ వాత్సల్యతను కూడా నువ్వు జ్ఞాపకము చేసుకో. అందుకనే బైబిల్లో కూడా చాలా సందర్భంలో దేవుడు కూడా మాట్లాడుతున్నప్పుడు కూడా నేను కోప్పడతాను కానీ అది నిమిషం మాత్రం ఉంటుంది అంటాడు దేవుడు. ఆయన కోప్పడతాడు కానీ కృప లేదా వాత్సల్యత శాశ్వత కాలం ఉంటుంది. సరే, దేవుడు కోపం ఉంటుంది, ఖచ్చితంగా కోపం ఉంటుంది. కోపానికి కూడా కారణం ఆయనకి ఏదో మూడు బాగోక ఆయన బుర్ర హీట్ ఎక్కిపోయి మన మీద కోపం చూపించడం కాదు. మనల్ని బట్టి న్యాయమైనటువంటి కోపం వస్తుంది దేవునికి, న్యాయమైన కోపం. కానీ అదే టైంలో ఆ కోపంతో పాటే దేవునికి వాత్సల్యత కూడా దేవునికి ఉంటుంది. హబక్కూకు ఆ రెండు నమ్మాడు. ఏం నమ్మాడంటే ప్రభు మేమైతే దీనికి అర్హులమే, నీ కోపానికి మేము అర్హులమే. కాకపోతే నువ్వు ఎలాంటి అంటే నువ్వు వాత్సల్యత గలవాడవు కదా, అందుకని నువ్వు కోప్పడుతూనే నీ స్వాభావికంగా నీకు వాత్సల్యత కూడా పుడుతుంది కాబట్టి ఆ వాత్సల్యత కూడా మాకు చూపిస్తారా అంటున్నాడు. చూపిస్తా ఉండని చెప్తున్నాడు. నూతన కార్యాలు ఎలా జరిగించాలి అంటే కోపం వద్దు ప్రభు అంటలేదు. నువ్వు కోప్పడు, ఎందుకంటే మేము అర్హులం కాబట్టి దానికి కోప్పడు. కాకపోతే నువ్వు నీ గురించి నాకు అర్థం విషయం ఏంటంటే నువ్వు ప్రేమ స్వరూపివి, నువ్వు వాత్సల్యత గలవడం విషయం నాకు అర్థమైంది. కాబట్టి నీ నేచర్ అది, కాబట్టి నువ్వు ఆ వాత్సల్యతను కూడా నువ్వు మాకు చూపించు. దేవుని ఎంత బ్యాలెన్స్గా అర్థం చేస్తున్నాడు తెలుసు హబక్కూకు. అంటే మనం కూడా అలా అర్థం చేసుకోవడం దేవుని చాలా ఇంపార్టెంట్. దేవుడు కోప్పడ్డాడంటే దేవుడు నీకు ఏ సపోర్ట్ చేయడానికి కదా అర్థం. అందుకని ఎప్పుడైనా సరే స్థితిగతులు ఎలా ఉన్నా సరే దేవుని స్తుతించడం, ఆరాధించడం అందుకే ఇంపార్టెంట్ అంటాం. అయితే మనం పాటలు పాడతాం కానీ మనం అలా చెయ్యం. అన్నీ బాగున్నప్పుడేమో హుషారుగా ఉంటాం, సమస్యలు వచ్చేసరికి డల్ అయిపోతాం మనం. అంటే అలా ఉండొద్దు. నీకు దేవుడు ఏంటో నీకు అర్థమైతే, దేవుని యొక్క మంచితనం నీకు అర్థమైతే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే ఇంక నువ్వు యాక్టివ్గానే సాగుతావు. ఎందుకంటే దేవుడిని కరెక్ట్గా అర్థమైతే. హబక్కూకు అర్థమైంది. అందుకంటే లిటరల్ ఒకసారి ఆలోచించండి, ప్రభు నువ్వు కోపం చూపించు అంటున్నాడు. ఒకసారి నువ్వు కోపం అంటే నువ్వు చేద్దామన్న శిక్షను నువ్వు చెయ్యు, నువ్వు ఏదైతే పనిష్మెంట్ ఇద్దామన్నా పనిష్మెంట్ ఇవ్వు. అప్పుడు మరి వాత్సల్యత కోసం ఎంత మాట్లాడుతున్నాడు అంటే నిన్ను బట్టి నేను అడుగుతున్నాను, ఎందుకంటే నీకు అదే కదా స్పెషాలిటీ, నీ నేచర్ అది కదా. మాకేదో కావాలని స్వార్థం కాదు, నీ స్వభావం అది కదా. ప్రేమ చూపించిన ఇష్టపడేటువంటి దేవుడు కాబట్టి నువ్వు ఆ ప్రేమను కూడా మాకు చూపించేయి. మమ్మల్ని బట్టి కోప్పాడు కానీ నీకున్న మంచి స్వభావాన్ని బట్టి నీ వాత్సల్యతను మా ఎడల చూపించంటున్నాడు. ఎందుకంటే మనకు అది అర్థం చేసుకోవడం మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అంటాను నేను. మనం దేవుని అర్థం చేసుకున్నప్పుడు అలా పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి. అందుకే అలాంటి సిచ్యువేషన్లో కరెక్ట్గా అర్థం చేస్తున్నాడు దేవుణ్ణి. అందుకని దేవుని కూర్చున్న జ్ఞానం మనకు చాలా ఇంపార్టెంట్ అంటాను. మనం అంటే ఏదో ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాం, దేవుడు కోపడ్డాడు అంటే అందుకని అలా జరిగింది అంటాం. కానీ అదే మూమెంట్లో జరుగుతున్న మూమెంట్లో దేవుడు వాత్సల్యతను కూడా వాళ్ళకి చూపిస్తాను అంటున్నాడు. హబక్కూకు అడుగుతున్నాడు దేవుణ్ణి. అంటాను ఆ వచనం మనకి చాలా ఇంపార్టెంట్ అంటున్నాను.
ఆ రెండో వచనం మన ప్రార్థన అవ్వాలి. ఆ రెండో వచనంలాగా ఆ రెండో వచనంలో ఏదైతే ఆ 3 లైన్లు ఉన్నాయో అది మన లైఫ్తో మనం పోల్చుకొని మ్యాచ్ ఉన్నప్పుడు మనం హబక్కూకులాగా ప్రార్థన చేసుకోవాలి. మనం కనుక దేవుని ఎక్స్పీరియన్స్ చేయలేకపోతే, దేవుడు కనుక దూరంగా ఉన్నాడు, దేవుడు నా లైఫ్లో పెద్ద యాక్టివ్గా ఉన్నట్టు అనిపించట్లేదు, దేవుడు పెద్దగా కార్యము చేసాడు అని నేను గ్రహించినటువంటిది, అలాంటి అనుభవం నాకు వచ్చి చాలా కాలమైంది, ఈ మధ్యకాలం దేవుడు చేసింది ఏమీ లేదనిపిస్తే నువ్వు మరలే ప్రార్థన చేసుకో. నువ్వు దేవుడిని అడుగు. నీ లైఫ్లోనా నీ కుటుంబ లైఫ్లో అయినా సరే ఇది అడుగు. నూతన పరచు అని అడుగు. దేవుని యొక్క కోపంతో పాటు దేవుని యొక్క వాత్సల్యత కూడా ఎడతెగక ఉంటుందన్న విషయం నువ్వు అర్థం చేసుకొని దేవుని కనుక హబక్కూకు నువ్వు కూడా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా అనుభవం ఖచ్చితంగా మనకి ఇస్తాడు. దేవునితో మనకి అలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి తెలుసా. మనకి మెకానికల్గా చేయకండి కార్యాలని. మెకానికల్ చేస్తూ ఉంటే కనుక ఆపండి. అది ఆపేసి ఎందుకు చేస్తున్నాం, ఏంటి, ఎందుకు చేయాలని ఆలోచనతో చేయడం నేర్చుకోవాలి. మనం గ్రహం మనకు అందుకే అవసరం అంటున్నాను. అది కనుక మనకు నిజంగా అది అర్థం చేసుకుని హబక్కూకులాగా అర్థం చేసుకున్నారు అనుకోండి, అప్పుడు చర్చ రావడం అనేటువంటిది మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది తెలుసా. అప్పుడు పాటలు పాడడం మీకు మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. అప్పుడు ప్రార్థన చేయడం మీకు మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. అందులో మీకు తృప్తి ఉంటుంది తెలుసా. అది మెకానికల్గా అవుదా భక్తి జీవితము. ఎందుకంటే మీరు కూడా ఈ ప్రార్థన అప్పుడప్పుడు మీరు చేసుకోండి. దేవుడు మీకు దూరంగా ఉన్నాడు అనిపిస్తాడు హబక్కూకు 3 అధ్యాయాలకు మీరు వెళ్ళిపోవాలి. ఇది బహుశా మనం చేసి ముగించేస్తాం, హబక్కూకు గ్రంథం అయిపోద్ది. కానీ మీ లైఫ్లో అప్పుడప్పుడు ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు వస్తాయి. ఏదో తన సందర్భంలో ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పుడు, లేదంటే పెద్దగా దేవుని యొక్క కార్యములు జరగట్లేదు, దేవుడు మనల్ని ఒకరు వదిలేసేయడా ఏంటి, దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు ఏంటి అన్న సందర్భంలో వచ్చినప్పుడు ఈ హబక్కూకు 3 అధ్యాయాలకు మీరు వెళ్ళిపోయి ఈ మాటను తీసుకొని ఈ మాటను తరచుగా ధ్యానిస్తూ హబక్కూకు ఎంత సిన్సియర్గా ప్రార్థన చేశాడో అంతే సిన్సియర్ మీరు కూడా ప్రార్థన చేసుకోండి. అలా ప్రార్థన ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆయన ఖచ్చితంగా కార్యాలని లైఫ్లో దేవుడు నూతన పరుస్తాడు. అది చూచి నేత్రాలు దయచేసి అడిగినప్పుడు అది నాకు తెలియజేయన్నప్పుడు ఆయన కార్యం జరిగిస్తున్న విషయాన్ని నీకు తెలియజేస్తాడు. ఒక మంచి నూతనమైనటువంటి అనుభవంలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. అది మనకు చాలా ఇంపార్టెంట్. అది అసలు అలాంటి సందర్భంలో, తీర్పు సందర్భంలో హబక్కూకు ఇలా ప్రార్థన చేస్తాం మనం ఎక్స్పెక్ట్ చేయం. అందుకని 2 అధ్యాయం వరకు ఒక రకమైనటువంటి మూడు తెలియంది 2 అధ్యాయాలు. కానీ 3 అధ్యాయంకి వచ్చారు చూడండి, వేరేగా అసలు వెళ్ళిపోయింది, అంటే డిఫరెంట్గా వెళ్ళిపోయింది విషయం. అంటే హబక్కూకు అలా అనిపించింది. సరే దేవుడు తీర్పు తీరుస్తాడు, ఓకే, కానీ ఇంక నువ్వు దేవుడు మంచోడు కదా, వాత్సల్యత గలవాడు కదా, అందుకే నేను ప్రార్థన చేస్తాను. దేవుడు కార్యం జరిగింది చాలా కాలమైంది, నేను కూడా ప్రార్థన చేశాను కదా మొదటి 2 అధ్యాయాల్లో. కాకపోతే ఈసారి నా ప్రార్థన ఏంటంటే, ఎలాగో నువ్వేం చేస్తావు నాకు చెప్పేసావు, ఇంకొక నాకు చిన్న ఆశ ఏంటంటే, ప్రభా మా కార్యం సంవత్సరాలు గడుస్తున్నప్పుడు అప్పుడప్పుడు నీ సన్నిధిని మేము బాగా దగ్గరగా అనుభవించినట్లుగా, నీ కార్యం మేము బాగా దగ్గరికి చూసే అంతలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అప్పుడప్పుడు మాకు దయచేస్తుండు. సంవత్సరాలు గడిచిపోతున్నప్పుడు అలా వెళ్ళిపోవడం కాదు, అప్పుడప్పుడు నూతన పరుస్తూ అంటున్నాడు ఆయన ప్రార్థన చేస్తున్న హబక్కూకు దేవునికి అంటే అలాగప్పుడు మీరు ప్రార్థన చేసుకోవాలి తెలుసా. లేదనుకున్న ఆత్మీయ జీవితం అంటే చాలా డల్ అయిపోద్ది, నిరుత్సాహము, నిస్పృహ, విశ్వాసం లేకుండానే బతికేస్తుంటాం. దేవుడి దగ్గరగా లేనప్పుడు కూడా ఇంకొను అలాగే ఏదో నమ్మకంతో బతికేస్తుంటాం మనం. కానీ ఆత్మీయ జీవితం అలా బతకడానికి వీలు లేదు. అందుకని నువ్వు అలా మెకానికల్గా బతికే దానికంటే ఇంకా ఉన్నతంగా ఆత్మీయ జీవితం ఉంది. ఆ తృప్తి, ఆ సంతోషము, ఆ ఆనందము అదంతా అనుభవించేటువంటి స్థితిలో దేవుడు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని హబక్కూకు అలా ప్రార్థన చేశాడు. వెంటనే దేవుని కనుక మనమైనా సరే ఎక్స్పీరియన్స్ చేయకపోతే, లేదంటే దేవుడు కార్యం చేసి మా లైఫ్లో కూడా కార్యాలు చాలా కాలమైందని భజన పెద్దగా దేవుడు యాక్టివ్గా చేస్తున్నట్లేదు అనిపించినప్పుడు ఈ ప్రార్థన చేసుకొని దేవుని అడగండి, మా జీవితంలో కూడా నీ కార్యం నూతన. ఒకప్పుడెప్పుడో మేము నువ్వు నిజంగా మా లైఫ్లో కార్యం జరిగించమని ఆ సంతోషించి, నేను నా కుటుంబంతో సంతోషించి చాలా కాలమైంది, మళ్ళీ ఒకసారి అలాంటి స్థితి మమ్మల్ని నడిపించని కనుక మీరు ప్రార్థన చేసి ఎదురు చూసి విశ్వాసం నుంచి నిరీక్షణ వస్తే మరలా అలాంటి ఒక ఫ్రెష్నెస్ని దేవుడు మన ఆత్మీయ జీవితంలో మనకి ఇస్తాడు. లేకపోతే ప్రార్థన చేసుకోండి. ఆత్మీయ జీవితం అంటే వాస్తవం, అది ఖచ్చితంగా దేవుని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. ఆయన కోపాన్ని అంతగా మనం రుచి వస్తాం, అది వాస్తవంగా మనకు అర్థమవుతుందో, వాత్సల్యత కూడా అంతే వాస్తవం, అది అనుభవించవచ్చు. అది అనుభవించినప్పుడు నువ్వు కూడా దేవుని స్తుతులు చెల్లిస్తావు. అప్పుడు భక్తి జీవితాన్ని మెకానికల్గా మారదు, చాలా ఉత్సాహంతో, చాలా యాక్టివ్గా, నువ్వు ఫ్రెష్నెస్తో దేవుని స్తుతించేటప్పుడు నీకు సంతోషం ఉంటుంది, ఆనందం తృప్తి. ఆ ప్రాసెస్ అంతా కూడా నీకు చాలా సంతోషం తెచ్చేటువంటి కార్యం ఉంటుంది. ఎందుకంటే దేవుని సీరియస్గా తీసుకోండి, ఆత్మీయ జీవితం సీరియస్గా తీసుకోండి. దేవుడు ఉంటానంటే దేవుడు ఉంటాడు. అప్పుడు నీకు లీడ్ అనిపించినప్పుడు, ప్రభువా నాకు ఎందుకు అనిపిస్తుంది ఇలా లేవని అని గిద్యంలో మీరు అన్నాను, ప్రభువా నువ్వు కనుక మాకు తోడుగా ఉంటే నాకేంటి ఎలా అనిపిస్తుంది, 2-3 నా చోట నువ్వు ఉంటాను చెప్పాను, నేను చర్చకు వస్తాను, నాకు ఎందుకు నువ్వు ఉన్నట్టు అనిపించట్లేదు అని మీరు దేవుని అడగాలి, గిద్యోని అడిగినట్టుగా.
మీరు దేవుణ్ణి అడగండి, తప్పేం లేదు. మీకు అది అక్కడ మనం వేషాన్ని అవసరం, దేవుని దగ్గర నీకు వేషం అవసరం లేదు. నువ్వు దేవుని ఎక్స్పీరియన్స్ చేయలేకపోతే నువ్వు ఇంటికి వెళ్ళాకని దేవుని అడుగు, ప్రభు నేను ఎందుకు నేను చర్చికి వెళ్ళని వచ్చేసాను, కానీ నువ్వు ఉన్నట్టుగా నాకు ఎందుకు అనిపించట్లేదు, నాకు తెలియజేయి అని అడగాలి, ఆశపడాలి, ఎదురు చూడాలి, విశ్వాసం ఉంచాలి. దేవుడు నువ్వు కొంతకాలం కనుక ఎదురు చూస్తే నిజంగా ఆశపడితే దేవుడు కొన్ని ఎక్స్పీరియన్స్ అని ఇస్తాడు. హబ్బకొక ప్రార్థనే మన ప్రార్థనగా కూడా ఉండాలి. ఆత్మీయతలు అప్పుడప్పుడు ఈ ప్రార్థన చేసుకోండి, అడగండి, మా జీవితంలో కూడా కార్యములు నూతనపరచు, నువ్వు నూతనపరుస్తున్నప్పుడు మాకు నువ్వు తెలియజేయి. ప్రార్థన చేస్తాను. అందరూ తల వంచి కళ్ళు మూసుకుని నేనే చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలను